हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 नाम हरे नामैव केवलं करुणाश्चैव नास्त्यैव गतिरन्यथा। నిన్న శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యం ఆరంభించామండి. మహాత్మ్యము ఈరోజు గోకర్ణ ఉపాఖ్యానం చెప్పుకుంటామండి. నిన్న చతుస్సనాతనులు భాగవతం యొక్క మహాత్మ్యం చెప్పారు. స్వయంగా భగవంతుడు కూడా ప్రకటమయ్యారు. నిన్న కేవలం మనుషులు మాత్రమే కాదు, ఒకవేళ భూతాలు ప్రేతాలు కూడా వచ్చి శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తే వారు కూడా ఉద్ధరింపబడతారు అని నిన్న చతుస్సనాతనులు అన్నారు. పంచోగ్రపాపచ్చ చలచద్వాకారిణ క్రూరా పిశాచ ఇవ నిర్దయాచయే బ్రహ్మస్వపుష్ట వ్యభిచారకారిణ సప్తాహ యజ్ఞేన కలో పునంతితే. కలియుగంలో కేవలం ఒకటే ధర్మము, 7 రోజులు కూర్చొని భాగవతం వినడమే, ఒకటే ధర్మం, ఇంకా రెండో ధర్మమే లేదు కలియుగంలో. ఎవరైనా సరే మనిషిగా జన్మించి భగవంతుని పొందాలని తపన ఆరాటం ఉన్నవారు కేవలం ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే చాలు. 7 రోజులు కూర్చొని శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తే చాలు. మరి ఎన్నిసార్లు శ్రవణం చేయాలి? ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు కూర్చొని 7 రోజులు వినడమే. నెలలో 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు మీకు అవకాశం లభించింది అన్నిసార్లు కూర్చొని సప్తాహం శ్రవణం చేయాలి. ఈ విధంగా శ్రవణం చేయడం వల్ల భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ చతుస్సనాతులు అంటున్నారు, ఎవరైనా సరే ఎంత పంచోగ్ర మహాపాపి, మామూలు పాపి కాదు, మహాపాపి, పాపాలు పెద్ద పర్వతంలాగా అయిపోయాయి. అటువంటి వ్యక్తి అయినా సరే ఒకవేళ శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తే ఆ వ్యక్తి అయినా సరే ఉద్ధరింపబడతారు. కేవలం మనిషే కాదు, పిశాచులు భూతాలు కూడా వచ్చి వింటే అవి కూడా ఉద్ధరింపబడతాయి. వెంటనే నారదముని అంటున్నారు, స్వామి మనుషులైతే వచ్చి కూర్చొని వింటే ఉద్ధరింపబడతారని మాకు విశ్వాసం కలిగింది, కానీ భూతాలు ప్రేతాలు అవి కూడా వచ్చి వింటే ఉద్ధరింపబడతాయేంటి? నిజంగా ఇంతకుముందు ఏమైనా జరిగింది అటువంటి విషయం అని నారదముని ప్రశ్నించారు. వెంటనే చతుస్సనాతులు అంటున్నారు, ఇంతకుముందు ఒక ఘటన ఘటితమైనది. ఎక్కడైతే పిశాచం వచ్చి కూర్చొని భాగవతం 7 రోజులు విన్నది, వైకుంఠం నుంచి విమానం వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ జరిగింది, ఏంటి, ఎలా జరిగింది? ఈ విషయాల గురించి నారదముని ప్రశ్నించారు. చతుస్సనాతులు చెప్తున్నారు, అత్రతే కీర్తయిష్యామ ఇతిహాసం పురాతనం యస్య శ్రవణ మాత్రేణ పాపహాని ప్రజాయతే. ఈ విషయాల గురించి చెప్పేవారు పవిత్రమవుతారు, వినేవారు కూడా పవిత్రమవుతారు. ఈ ఇతిహాసం గురించి, జరిగిన ఘటన గురించి
తుంగభద్ర తటే పూర్వం అభూతత్ పత్తనం ఉత్తమం. తుంగభద్ర నది ఒడ్డున ఒక అద్భుతమైన పట్టణం ఉంది. ఎత్ర వర్ణ స్వధర్మేణ సత్య సత్కర్మ తత్పర. అక్కడ ప్రజలందరూ కూడా సత్కర్మ పరాయణుడు. అందులో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు, సర్వ వేద విశారద, అన్ని వేదాలు తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఉండేవారు ఆ పట్టణంలో. ద్వితీయ ఇవ భాస్కర, రెండో సూర్యుడిలాగా ప్రకాశింపబడుతున్నాడు ఈ ఆత్మదేవుడు. అంత నిష్ఠానియమం కలిగిన వ్యక్తి ఈ బ్రాహ్మణుడు ఆత్మదేవుడు. భిక్షుకో విత్తవాన్లోకి తత్ప్రియా దుందులి స్మృత స్వవాక్య స్థాపిక నిత్యం సుందరి సుకులోద్భవ. మరి ఈయన ధర్మనిష్టాపరుడు, వేదనిష్టాపరుడు, మరి భిక్షాటంతో జీవితాన్ని గడిపే ఆయన ఈ ఆత్మదేవుడు. కానీ ఈయనంత మంచివారు, ఈయన భార్య అంత చెడ్డవారు. ఎలా? ఈవిడి పేరు దుందులి. ఈవిడ స్వవాక్య స్థాపిక. ఈవిడ ఎవరితోటైనా గొడవ పెట్టడం మొదలుపెట్టిందంటే ఆవిడ మాటే నెగ్గాలి. ఆరు నూరైనా సరే, నూరారైనా సరే ఆవిడ మాటే నెగ్గాలి. సుకులోద్భవ. ఇక మాట్లాడడం మొదలుపెట్టిందంటే ఇంకా నాన్ స్టాప్, ఇంకా రోజంతా మాట్లాడుతూనే ఉంటుంది ఆవిడ. ఇక ఎవరితోటైనా గొడవ పెట్టుకున్నారంటే ఆవిడ నెగ్గేదాకా ఇంకా ఎవరిని వదలదు. పోనీ ఆవిడ దగ్గరికి ఎవరు రాకపోయినా కూడా ఈవిడే వెళ్ళి ఏదో ఒకటి కల్పించుకొని మాట్లాడటం, గొడవ పెట్టుకోవటం ఈవిడ రోజంతా ఆ పని చేస్తుంది. ఇది ఉంది. లోకవార్తరథ, లౌకికమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడింది. తిన్నారా, పడుకున్నారా, అక్కడికెక్కడ ఇదెంత కొన్నారు, అదెంత కొన్నారు, ఈ లౌకికమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతారు ఈ దుందులి. ప్రాయస బహుజల్పిక. మరి బహుజల్పిక మాట్లాడడం అంటే ఇక ధారాళంగా మాట్లాడటం, ఇంకా నోరు నొప్పి అసలు ఎప్పుడు ఉండదు ఆవిడకి, మాట్లాడుతూనే ఉంటుంది. సూరాచ గృహకృత్యేషు. మరి గృహ కార్యంలో ఈవిడ నేర్పరి. ఏ విధంగా గృహం తీర్చిదిద్దుకోవాలి, ఏ విధంగా ఖర్చు తగ్గించాలి, వీటిల్లో ఈవిడ నేర్పరి. కృపణ. ఒక్క 5 పైసలు కూడా ఖర్చు పెట్టదు. దాన ధర్మాలు అస్సలు లేవు ఈవిడ జీవితంలో. ఈ విధంగా కలహప్రియ. ఇక గొడవ పెట్టుకోవడమే ఈవిడికి ప్రియము. చూడండి, మీకు ఏదైనా ప్రియం అంటే మామిడి పండు, జామ పండు చెప్తారు. మరి ఈవిడికి ప్రియం ఏంటి? గొడవ పెట్టుకోవడం. గొడవ పెట్టుకోవడమే ఈవిడికి ప్రియము. సరే, దాంపత్య జీవితం ఈ విధంగా కొనసాగుతుంది వీరిద్దరిది. ధనార్థం ధర్మ మార్గేణ తాభ్యం నీతం తదాపిచ నా పుత్రో నా పుత్రి తత చింతాతురో వృషం. పాపం ఈ ఆత్మదేవుడు, ఈ దుందులి ఇద్దరు దంపతులు వివాహమై చాలా కాలం అయిపోయింది. కానీ పుత్రుడు లేరు, పుత్రి లేరు, అమ్మాయి లేరు, అబ్బాయి లేరు. ఆత్మదేవుడికి రోజు చింత, అరేరే పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. మరి ఆవిడికి అసలు ఈ చింత లేదు. మరి ఇంతగా బాధపడిపోయారు ఆత్మదేవుడు. అయ్యో, పెళ్ళయి 12 సంవత్సరాల పైన అయిపోయింది, ఇంకా పిల్లలు కలగలేదు మాకు అని చెప్పి చాలా దుఃఖితమైపోయారు. ఈసారి ఏం చేశారు ఆయన? ఏకదాస ద్విజో దుఃఖాత్ గృహం త్యక్త్వా వనం గతః. ఇల్లు వదిలేసి వనం వెళ్ళిపోయారు, అడవికి వెళ్ళిపోయారు ఆయన. ఇక పిల్లలు లేని జీవితం నాకెందుకు, ఇంట్లో కూర్చొని నాకేంటి, బాగాలేదు. పిల్లలు ఉంటే కాస్త ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. మరి ఎదురుగా పిల్లలు లేరు, 12 సంవత్సరాలు అయిపోయింది వివాహం అయ్యి, అస్సలు బాగాలేదు జీవితం, వద్దు నాకు ఈ జీవితం అని చెప్పి ఇల్లు వదిలేసి అడవికి వెళ్ళిపోయారు ఆయన. అడవికి వెళ్ళిపోయి మొత్తం అడవంతా తిరుగుతున్నారు. మధ్యాహ్నం అయిపోయింది, ఎండ భయంకరమైన ఎండ. సరే, ఏదో దుఃఖంలో కోపంలో వచ్చేసారు, కానీ అడవికి దాహం వేస్తుంది. పక్కనే నుయ్యి ఉంది, నీళ్ళు తాగుదామని అక్కడికి వెళ్ళారు. నిజానికి ఈయన చనిపోవడానికి వచ్చాడు, కానీ చనిపోయే వ్యక్తి నీళ్ళు తాగడానికి వెళ్ళినట్టుంది. మరి దప్పికేస్తుంది,
చనిపోయే ముందు కాస్త నీళ్ళు తాగానే చనిపోవచ్చాను. ఇప్పుడు ఎలా ఒకరు చనిపోవడానికి నిర్ణయించుకున్నారు, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. సరే, ఆయన ఉద్దేశం ఏంటి? ఏదో విధంగా ట్రైన్ కింద తలకాయ పెట్టి చనిపోవడం. ట్రైన్ రావడం లేట్ అయిపోయింది, ఒక అరగంట పట్టిద్దని అనౌన్స్ చెప్పారు. మీరు ఏ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ ట్రైన్ ఒక అరగంట పట్టింది, లేట్ అయిపోతుంది. మరి ఆయన అనుకున్నారు, సరే ఒక అరగంటలో ఎలాగో పోతాను, సరే ఈ లోపల బిర్యానీ తినొచ్చి చనిపోతూ ఈ విధంగా మనసులో అనుకున్నారు. అరగంట కోసం బిర్యానీ తినడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చిన తర్వాత నిర్ణయం మార్చుకున్నారు, సరే బిర్యానీ ఈ విధంగా బిర్యానీ రోజంతా తింటూ బ్రతికేయచ్చు కదా, చనిపోవడం ఎందుకు మళ్ళీ. నిజంగా ఇక్కడ కూడా ఆత్మదేవుడు చనిపోవడానికి వచ్చారు, కానీ నీళ్ళు తప్పిపోయారు, దాహం వేసింది. సరే అని చెప్పి పక్కనే నుయ్యి ఉంది, అక్కడికి వచ్చి కాస్త నీళ్ళు తాగి అక్కడే కూర్చున్నారు. ఈ లోపల పక్కన ఆ దారిలోనే ఒక సన్యాసి మహాత్ముడు ఆ దారిలో వెళ్తున్నారు. పాపం ఈయన పరిస్థితి చూసేసరికి ఆ సన్యాసి హృదయంలో దయ వచ్చేసింది. అరే ఈ వ్యక్తి ఎవరు, ఒక్కరే కూర్చున్నారు ఇక్కడ నుయ్యి దగ్గర, అందులో కూడా ఏడుస్తున్నారు, పాపం చాలా బాధలో ఉన్నట్టున్నారు. వెంటనే ఆ సన్యాసి అడిగారు, కథం రోదసి విప్రత్వం, ఎందుకడిగా ఏడుస్తున్నారు మీరు? మరి ఊరు వదిలేసి అడవిలోకి వచ్చి ఈ నుయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు ఎందుకు, కారణం ఏంటి? కా చింత బలియసి, అసలు ఏం చింత మీకు, జీవితంలో ఏం కష్టం ఉంది, ఏంటి ఇంతగా బాధపడిపోతున్నారు, ఇంతగా ఏడుస్తున్నారు, కారణం ఏంటి? వదత్వం సత్వర మహ్యం స్వస్య దుఃఖస్య కారణం, మీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పండి వస్తుంది. వెంటనే బ్రాహ్మణ వాచ, ఆ బ్రాహ్మణుడు చెప్తున్నారు, ఆత్మదేవుడు చెప్తున్నారు, స్వామి దుఃఖం పూర్వపాపేన సంచితం, నిజానికి నేను పూర్వజన్మలు ఏం కర్మ చేశానో, ఎన్ని పాపాలు చేశానో ఏం తెలియదు. ఈ జన్మలో నాకున్నంత దుఃఖం అసలు మా ఊళ్ళో ఎవరికీ లేదు. ఏంటి నీ దుఃఖం? దిగ్ధనం దిక్ ప్రజాహీనం దిగ్గృహం దిక్ ప్రజాహీనా దిగ్ధనం జానపత్యస్య దిక్కులం సంతతం వినా. పిల్లలు లేని జీవితం ఎందుకయ్యా? ఇల్లు వాకిలి ధనము ఇవన్నీ ఎందుకయ్యా? ధనం వృధా, ఇల్లు వృధా, సంసారమే వృధా, పిల్లలు లేని జీవితం ఎందుకు? అంతెందుకండి బాబు, నేను ఏ ఆవునైతే తీసుకొచ్చి నేను ఇంట్లో పోషిస్తానో ఆ ఆవు కూడా పిల్లలు లేరు. నేను ఎన్ని ఆవులు తీసుకొస్తాను, ఆవుల్ని పెంచి పోషిస్తాను, కానీ ఆవులు కూడా పిల్లలు కలగడం లేదు. చూడండి నా దుర్భాగ్యం ఏంటి. పాల్యతే యా మయా ధేను సా వంద్య సర్వదా భవేత్, యో మయా రోపితో వృక్ష సోపి వంద్యత్యం ఆశ్రయం. ఏదన్నా వృక్షం నాటుతాను నేను మా ఇంట్లో, చెట్టు, పూలు లేవు పండ్లు లేవు, పోనీ నేను మార్కెట్ నుంచి పండ్లు తీసుకొస్తాను అలాగే పెట్టేస్తాను, పడైపోతాను. చూడండి నా దుర్భాగ్యం అలాగే. యత్ఫలం మద్గృహాయాతం తచ్చ శీఘ్రం వినశ్యత్, పండు తీసుకొచ్చి పెట్టాను, ఇంట్లో పెట్టేశాను, అంతే, తొందరగానే పడైపోతుంది. మరి జీవితేనమే కిముతో జీవితేనమే, ఇటువంటి జీవితం జీవించి లాభం ఏంటి? చనిపోవడానికి వచ్చేస్తానండి. తత్ఫలాక్షమాళం చ వాచయామ యోగిమాం సర్వం జ్ఞాత్వ యతి పశ్చాత్ విప్రం వచ్చే సవిస్తారు. మీకు తెలియని విషయాలు ఏముంది స్వామి, మీరు మహాత్ములు సన్యాసులు, సరే అడిగారు కాబట్టి చెప్పాను. వెంటనే ఆ సన్యాసి అంటున్నారు, స్వామి ఒకసారి దగ్గరికి రండి. ఈ నుదుటి రేఖలు చూశారు ఆయన, చూడగానే చెప్పారు, అరే రే రే సప్త జన్మావధి తవ పుత్రు నైవచ, ఈ జన్మకే కాదండి బాబు, 7 జన్మల వరకు కూడా మీకు పిల్లలే కలగదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ సన్యాసి కాలు పట్టుకున్నాడు, స్వామి ఈ జన్మ విషయాలే నేను చెప్తుంటే మీరు 7 జన్మల విషయాలు చెప్పగలుగుతున్నారు, అయితే ఈ జన్మలో పిల్లలు కలిగించేటట్లు మార్గం కూడా చెప్పగలరు కదా, ఏదైనా ఉపాయం ఉంటుంది కదా మీ దగ్గర. 7 జన్మల్లో జరిగే విషయాలు చెప్తున్నారంటే ఈ జన్మలో మాకు సాయం చేయొచ్చు కదా అని బ్రాహ్మణుడు కాలు పట్టుకున్నాడు. ఏదో విధంగా బలవంతంగా నాకు పిల్లల్ని ఇవ్వండి, ఏదో ఒక మార్గం ఆలోచించి నాకు పిల్లల్ని కలిగేటట్టు చేయండి, అంతే.
అప్పుడు సన్యాసి అన్నారు, స్వామి ఇంతకుముందు సగరు అనే ఒక మహారాజు ఉండేవాడు, ఆయనకి 60,000 మంది పిల్లలు, ఆయనకి సుఖం లేదు. నేను చెప్పిన మాట విని, రే ముంచార్య కుటుంబాస్యం సన్యాసి సర్వదా సుఖం. సన్యాస జీవితం సుఖవంతమైనది, ఏ బాధ లేదు. భార్య పిల్లలు ఇల్లు వాకిలి, నెలకి డబ్బులు రావాలి, ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఏ బాధ లేదు. నాలాగా సన్యాసం అయిపోండి స్వామి, మీరు నాలాగా సన్యాసం అయిపోయి నాతో రండి కూడా. ఏదో పండ్లు పలహారాలు సమయానికి దొరుకుతాయి ఈ అడవిలో, నాతోటి ఉండండి. ఇంకా భార్య పిల్లలు ఈ కుటుంబము ఇవన్నీ పెద్దగా చింత చేయకండి, మంచిదైంది పిల్లలు లేకపోవడం అని అన్నారు ఆ సన్యాసి. స్వామి తలనొప్పితో మూలిగేవాడి తల మీద తాటికాయతో కొట్టినట్టుగా మీరేంటి, నేను బాధపడుతుంటే పిల్లలు లేక మీరు అంటున్నారు మంచిదైంది అని అంటున్నారు. మీకేం తెలుసు అసలు గృహస్థ జీవితం? ఏదో సన్యాసి అయిపోయారు తిరుగుతున్నారు, మీకు అసలు గృహస్థ జీవితం మీకు తెలుసా? ఎంత ఆనందం గృహస్థ జీవితంలో. భార్య మరి మధ్య మధ్యలో అలుగుతూ ఉంటుంది, ఒక్కోసారి ఆనందంతో మరి మమ్మల్ని పొగుడుతూ ఉంటుంది, ఎంత ఆనందం. చిన్న చిన్న పిల్లలు నాన్నగారు నాన్నగారు అమ్మగారు అమ్మగారు అంటూ దోగాడుతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. మరి ఇది కుటుంబ జీవితం మీరు వదిలేసి సన్యాసి జీవితం బాగుంది అంటున్నారు, అసలు ఈ జీవితం మీకు తెలియదు అని అన్నారు సన్యాసి. సరే సరే, మరి నేను చెప్పాను మీకు సన్యాస జీవితం బాగుంటుందని, మీరు కాదంటున్నారు, సరే మీ ఇష్టం. కానీ ఆ బ్రాహ్మణుడు ఆ సన్యాసి కాలు పట్టుకున్నాడు, ఏదో విధంగా నాకు పిల్లల్ని ఇవ్వండి, లేకపోతే మీ ఎదురుగా నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఈ నూతిలో పడి చచ్చిపోతాను, ఆ పాప మీకే తగులుతుంది. అప్పుడు ఆ సన్యాసి, అరే దారిలో వెళ్ళేవాడిని వెళ్ళక వీడిని తగిలించుకున్నా, సరే 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 ఒక ఉపాయం, ఒక పండు మంత్రిచ్చి మీకు ఇస్తా, కానీ నియమం ఒకటి ఉంది. ఏంటి ఆ నియమం? ఈ పండు ఎవరైతే భక్షిస్తారో తింటారో సత్య శౌచ సదాచారణై ఉండాలి, నిజమే మాట్లాడాలి, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, మరి ఆచరణ మంచిగా ఉండాలి. ఇలా సంవత్సరం పాటు చేశారంటే ఒక పండంటి పిల్లవాడు భగవద్భక్తుడు అన్ని సదాచారం కలిగిన వాడు మహాత్ముడు జన్మిస్తాడు. సత్యం శౌచం దయా దానం ఏకభక్తంతో భోజనం, రోజుకు ఒక పూట భోజనం చేసి ఈ విధంగా నియమంగా పాటించాలి. నిజానికి ఈయన చెప్పిన నియమాలు గుణాలు ఆవిడలో ఒక్కటి కూడా లేవు. దొందులీలో ఆవిడ గొడవ పెట్టుకోవడంలోనే ఆనందం, ఆవిడికి కలహప్రియం. సరే బ్రాహ్మణుడు అనుకున్నాడు, ఏదో విధంగా పిల్లలు పుడతారు కదా ముందు, అసలు ఎవడొకడు పుట్టి ముందు అసలు నాకు పిల్లలు కావాలి. సరే పండుని తీసుకున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇంటికి. పరిగెట్టుకు వెళ్ళిపోయి భార్య చేతిలో, ఏమే చూడు చూడు ఏం తెచ్చాను నేను. ఏమండి ఏం తెచ్చారేంటి? చూడు చూడు, ఒక పెద్ద మహాత్ముడు సన్యాసి మంత్రిచ్చి పండు ఇచ్చారు, ఈ పండును తిన్నావంటే పండు అంటే పిల్లవాడు పుడతాడు సంవత్సరంలో, ఎంత ఆనందం కలుగుతుంది మనకి అని చెప్పి ఈ పండు ఆవిడ చేతిలో పెట్టి ఆయన బయటికి వెళ్ళారు మార్కెట్కి సరదాగా. సరే ఈవిడ పండు పట్టుకున్నారు చేతిలో, కానీ బాధపడుతున్నారు. ఎంచక్కమైన జీవితం నాది, పిల్లలు లేరు, భర్త అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఎంచక్కగా తింటున్నాను సమయానికి, ఇంట్లో పనులు చూసుకుంటున్నాను అని, కానీ పిల్లవాళ్ళు కలగడం చాలా దుఃఖమైన విషయం ఆవిడ అనుకుంటున్నారు. ఫలభక్షేణ గర్భస్యాద్ గర్భోణ వృద్ధిత స్వల్పభక్షం తతోకు శక్తి గృహకార్యం కదం భవేత్. ఒకవేళ పండు తిన్నా అనుకోండి, కడుపు వస్తుంది, కడుపు వస్తే రోజు ఇంత తినేదాన్ని, మరి కడుపు వచ్చిన తర్వాత ఆ కడుపులో పిల్లవాడు ఉంటాడు, మరి తిండి తినలేను కదా. చూడండి ఎలా ఆలోచిస్తుంది ఆవిడ. కడుపులోకి పిల్లవాడు వస్తాడు, వాడే ఆక్రమించేసుకుంటాడు, మరి నేను తిండి ఎలా తింటాను? లేదు. గృహకార్యం కరం, మరి గర్భవతి అయ్యానుకోండి, ఇంట్లో పనులు చేసుకోలేను కదా. పోనీ దైవదాటి బ్రజగ్రామే పలాయ గర్భిణీ కథం. ఒకవేళ దుర్భాగ్యం వల్ల దొంగలు పడ్డారనుకోండి, మా ఊర్లో అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు,
ఒకవేళ నిప్పు అంటుకుంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మరి నేను గర్భిణీ స్త్రీ, నేను ఎక్కడ పరిగెత్తుతాను? చూడండి ఏ విధంగా ఆలోచిస్తుంది. సుఖవన్ నివసేత్ గర్భత్తం కుక్షే కథం శ్రీయజతి. సుఖదేవ్ గోస్వామిలా 12 సంవత్సరాలు ఉన్నారనుకోండి, నా పని అయిపోయినట్టు. చూడండి, ఇంకా పండు తినలేదు, చేతిలో పెట్టుకుంటే ఇవన్నీ రకాలుగా ఆలోచిస్తుంది పాపం ఈ దుందులి. ఇంకా ఏమంటుంది, తిర్యచ్చేదా గతో గర్భ తదా మే మరణం భవేత్. నేను విన్నాను ప్రసవం సమయంలో పిల్లవాడు అడ్డం తిరిగిపోతే తల్లులు చచ్చిపోతారని విన్నాను. నేను చచ్చిపోతే ఇలా కూడా కావచ్చు. ప్రసూతో దారుణం దుఃఖం, ప్రసవ సమయంలో భయంకరమైన యాతనని విన్నాను నేను. మరి ఆ యాతన నేను ఎక్కడ అనుభవిస్తాను? అసలే సుకుమారి కథం సహా, అసలే నేను సుకుమారిని, అంత భయంకరమైన కష్టం నేను ఎక్కడ అనుభవిస్తాను? ఈ పండును తినేదే లేదు ఇంకా అని మనసులో డిసైడ్ అయిపోయింది ఆవిడ. పక్క ఆవిడ వచ్చింది. ఏందమ్మా ఏమైంది, ఏంటి పండు ఎక్కడ తెచ్చుకున్నావు, ఏంటి పండు పట్టుకొని ఏడుస్తున్నావేంటి, కారణం ఏంటి? పక్క ఆవిడ మా ఆయన ఇంట్లో కూర్చోక అడవికి వెళ్ళాడంట. ఆ సన్యాసి ఎవరో మంత్రించి పండు తెచ్చాడంట. ఈ పండు తింటే 12 పిల్లవాడు పుడతాడంట. సత్యం, శౌచం, దయా, దానం, మరి సత్యమే మాట్లాడాలి, నియమంగా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. నా వల్ల కాదు అసలు. సరే నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా, ఈ పండు ఏం చేయాలి అని కూర్చుంది. ఏకదా భగినీ తస్య తద్గృహం స్వేచ్ఛతాయాగ్రదే తదగ్రే కదితం సర్వం చింతయా మహతి. ఈ లోపల తన చెల్లెలు వచ్చింది, పక్క ఊరిలోనే ఉంటుంది. అక్క ఏంటి పండు పట్టుకొని ఏడుస్తున్నావేంటి? ఓహో ఇంతేనా, ప్రస్తుతం నేను గర్భవతిని. చెల్లెలు అంటుంది, ప్రస్తుతం నేను గర్భవతిని. మా ఆయనకి కాస్త డబ్బులు ఇచ్చేసామనుకో, నాకు పుట్టే పిల్లవాడిని నీకు ఇచ్చేస్తా. ఈ లోపల గర్భవతిగా యాక్టించి ఇంట్లో కూర్చోం. మీ ఆయన అడిగారనుకోండి, తిన్నావా? తిన్నానని చెప్పేసి. మరి ఈ పండు ఏం చేయాలి? మీ ఆవుకు కూడా సంతానం లేదు కదా, ఆవుకు తినిపించే చూద్దాం తర్వాత. మరి మంత్రం పనిచేస్తుందో లేదో చూద్దాము, ఆవుకు తినిపించి పండు. సమయానికి వచ్చి మంచి ఉపాయాలు చెప్పావు నువ్వు, చెల్లెలంటే నువ్వే అని చెప్పే పొగడింది ఈవిడ. సరే ఈ లోపల నేను పండుని ఆవుకు తినిపించేస్తానని ఆవుకు తినిపించేసింది పండు. ఈ లోపల స్వామి వచ్చారు తిరుగుతూ, ఏమే పండు ఇచ్చాను తినేసాను, అప్పుడే తినేసాను స్వామి. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఆత్మదేవ్ అడిగారు, ఏంటి ఏమన్నా మంత్రం? స్వామి గర్భవతిని ప్రస్తుతం. పిల్లవాడు తిరుగుతున్నట్టున్నాడు పొట్లో. ఈ విధంగా చెప్పాడు. సరే, కాలక్రమేణ మస్సు సత్య ప్రసూతాయ మృతో బాలస్తు వర్తతే తామ గృహ రక్షాస తే గర్భం శోషయిష్యతి. సరే, అక్కడ చెల్లెలకి గర్భం. రాత్రి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈవిడ పక్కన పడుకోబెట్టి చెప్పేసాను, ఈ పిల్లవాడే నా పిల్లవాడని చెప్పి. మా ఆయనకి కాస్త డబ్బులు ఇస్తే నేను చెప్తాను, పిల్లవాడు చచ్చాడు, డబ్బులు తీసుకొని నువ్వు తిని తావు అని చెప్పేస్తాను. పతినా తత్కృతం సర్వం పుత్రరక్షణ హేతవే పుత్రస్య దుందుకారితి నామ మాత్ర ప్రతిష్ఠిత. మరి దుందుకారి అన్నది, ఈ దుందులి అన్నది స్వామి 9 మాసాలు కని, మరి భరించి కని ఈ పిల్లవాడిని కన్నాను, నేను పేరు పెట్టుకుంటాను. సరే నీ ఇష్టం, నువ్వు ఏ పేరు పెట్టుకుంటావు. నా పేరు దుందులి కదండి, నా పిల్లవాడి పేరు దుందుకారి. బాగుంది. అది ఆయనకి పిల్లలు కలగడమే ఆనందం. సరే, త్రిభాసే నిర్గతే ఛాత సాధేను శుషవేర్భకం సర్వాంగ సుందరం దివ్య నిర్మలం కనుక. సరే చూడండి, ఇక్కడ చమత్కారం. మంత్రించిన పండు మంత్రం ఎక్కడికి పోతుంది? మరి ఈవిడికి పిల్లవాడు జన్మించిన తర్వాత 3 నెలల తర్వాత ఆవు కూడా పిల్లవాడు జన్మించాడు. ఏ ఆవు అయితే ఈ పండు తిన్నదో చూడండి, సర్వాంగ సుందరం దివ్యమైన పిల్లవాడు, ఆవుకి మగ పిల్లవాడు జన్మించాడు. మనిషే జన్మించాడు.
కాళ్ళు చేతులు ముక్కు అన్నీ మనిషే, కాకపోతే చెవులు ఆవు చెవులు లాగున్నాయి పొడవుగా. అప్పుడు దృష్ట్యా ప్రసన్నో విప్రస్తు సంస్కారాన్ని స్వయం ఆచరేది. మరి బ్రాహ్మణుడికి ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. అబ్బా, పిల్లలే లేరనుకున్నాను, మా ఆవిడికి పిల్లలు పుట్టారు, నేను ఉంచుకున్న ఈ ఆవుకు కూడా పిల్లలు పుట్టారు, బా చాలా బాగుంది, సరే సరే ఈ ఆవుకి నేను పేరు పెడతాను అని చెప్పి గోకర్ణుడు, అంటే ఆవు చెవులు లాంటి చెవులు ఉన్నాయి కాబట్టి గోకర్ణుడు అనే పేరు పెట్టారు స్వామి. సంస్కారం చేశారు. గోకర్ణం తం సుతం దృష్ట్యా గోకర్ణం నామ చాకరే, గోకర్ణం అనే పేరు పెట్టారు. కియత్ కాలేన తు జాతవు తరుణవు తనయోభౌ. మరి ఊళ్ళో జనాలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరే ఇప్పటి వరకు పిల్లలు లేరు, 12 సంవత్సరాల వరకు. భగవంతుడు ఇస్తే ఇంత ఇచ్చేస్తారు, 2 చేతులు కూడా సరిపోవు మనకి. ఆవిడికి పిల్లలు, మరి ఆవుకు కూడా పిల్లలు. పిల్లల్ని చూడటానికి మొత్తం ఊరు జనాలు అందరూ వస్తున్నారు. జయ హో జయ హో. సరే కాలక్రమేణా వీరిద్దరు పెద్ద అవుతున్నారు. ఆవుకు పుట్టిన పిల్లవాడు, ఈవిడ పిల్లవాడు, ఇద్దరు పెద్ద అవుతున్నారు. గోకర్ణ పండితో జ్ఞాని దుందుకారి మహాకలహం. ఆవుకు పుట్టిన పిల్లవాడి పేరు గోకర్ణుడు. వాడు గురుకులంలో విద్యాభ్యాసం చేసి మహాపండితుడైపోయాడు. కానీ ఈ దుందులికి పుట్టిన ఈ దుందుకారి మహాకలహ దుష్టుడైపోయాడు. ఇంత భయంకరమైన రాక్షసుడి కంటే దుష్టుడైపోయాడు. వీడేం చేసేవాడు? స్నాన శౌచ క్రియాహీనో, స్నానం లేదు, శౌచం లేదు, ఏం లేదు వీడు. మరి క్రోధవర్ధిత, భయంకరమైన కోపం వీడికి. దుష్పరిగ్రహకర్త చ శవహస్తేన భోజనం. ఎవరైనా ఇంట్లో శవం పడుంది, అక్కడికి వెళ్ళి భోంచేసేవాడు. మరి ఎవరైనా ఇంటికి నిప్పంటిచ్చేసేవాడు, పిల్లల్ని తీసుకెళ్ళి నూతిలో పడేసేవాడు. చూడండి వీడు చేసే పనులని. చౌరహ సర్వజనద్వేషి పరవేష్మ ప్రతీయక. దొంగతనం చేయకుండా ఉండడు వీడు. ఈ విధంగా దుష్టకర్మలన్నీ చేసేవాడు ఈ దుందుకారి. తేన వేశ్య కుసంగేన పితృత్వం విత్తంతు నాశనం. మరి వేశ్య సాంగత్యం చేసేవారు. ఇంట్లో ఉన్న విత్తం అంటే డబ్బంతా తీసుకెళ్ళిపోయేవారు, వేశ్య సాంగత్యం చేసేవారు. ఏకదా పితరు తాడ్య పాత్రాన్ని స్వయం ఆహారం. ఒకరోజు ఏం చేశాడు? ఈ దుందుగారి వచ్చాడు, తండ్రిని కొట్టడం మొదలుపెట్టాడు. ఆత్మదేవుడు, డబ్బు ఎక్కడుంది? ఇంకా డబ్బు ఎక్కడుంది? ఇంట్లో ఉంది, అయిపోయింది, ఇంకా ఎక్కడుంది చెప్పండి, డబ్బు, నాకు డబ్బు కావాలి. అప్పుడు ఆత్మదేవుడు కళ్ళు తెరిచాడు. తత్పిత కృపణ ప్రోచ్చ ధనహీనో రురోధ వంద్యత్వం తు సమీచీనో కుపుత్రో దుఃఖదాయ. పిల్లలు కలగకపోయినప్పుడు నేను దుఃఖపడేవాడిని, పిల్లలు లేరు. కానీ కుపుత్రుడు, ఇటువంటి చెడ్డ పిల్లవాడు జన్మించాడు, అసలు పిల్లలు ఎందుకు కలిగారా అని చెప్పి నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చూడండి, పిల్లలు లేకపోతే ఒకటే దుఃఖం. ఒకవేళ ఇటువంటి పిల్లవాడు పుట్టాడు, ఎవడైతే అన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి వాడు, మరి అటువంటి పిల్లవాడు పుట్టితే జీవితాంతం ఏడవచ్చు వస్తుంది. పిల్లలు లేకపోతే ఒకసారి అనుకుంటాం ఆ పిల్లలు లేదు. ఇటువంటి పిల్లవాడు పుట్టాడు, జీవితాంతము ఏడవలసి వస్తుంది. మరి క్వాతిష్టామి క్వాగచ్చామి కోమో దుఃఖ వ్యపోహత. అప్పుడు ఈ దుందుకారి వల్ల ఆత్మదేవుడు బాధపడిపోయాడు. ఆత్మదేవుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇంట్లో ఉండలేను, అడవికి వెళ్ళలేను, ఇది పరిస్థితి నాకు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంత భయంకరమైన కష్టం ఇంకెవరికి లేదు. సరే, అప్పుడు విద్యాభ్యాసం చేసి గోకర్ణుడు వచ్చారు ఇంటికి. అప్పుడు ఆత్మదేవుడు గోకర్ణుడు ప్రశ్నిస్తున్నాడు, అయ్యా ఇది పరిస్థితి, పిల్లలు కలగలేరని ఇంతకాలం బాధపడ్డాను, కానీ ఇటువంటి పిల్లవాడు జన్మించాడు, ఎవడి వల్ల నాకు దుఃఖమే దుఃఖం, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అని చెప్పి తన సొంత కుమారుడు, అంటే ఆవుకు పుట్టిన కుమారుడు, ఆయనకి ప్రణామం చేసి అడిగాడు. అప్పుడు అంటున్నాడు, గోకర్ణుడు మహాజ్ఞాని అయిపోయాడు, గురుకులంలో చదువుకోండి. అసార కలు సంసారం
దుఃఖరూపీ విమోహక సుతః కస్య ధనం కస్య స్నేహవాన్ జ్వలతే నిశం. గోకర్ణుడు అంటున్నారు, అసార కలు సంసారు, ఈ సంసారం అంతా కూడా అసారమైనది, ఇందులో సారమే లేదు, సంసారంలో సారమే లేదు. చూడండి, భవసాగరం అని అంటారు, సంసారాన్ని సాగరంతో పోల్చుతారు, సంసారాన్ని సాగరం సముద్రంతో పోల్చుతారు. ఎందుకని కారణం ఏంటి? ఈ సంసారాన్ని సాగరం సముద్రంతో పోల్చుతారు. ఎందుకంటే కారణం ఏంటంటే, సముద్రం చూడండి, దూరం నుంచి చూడండి ఎంత ఆహ్లాదకరంగా, ఎంత బాగుంటుంది. కాస్త దగ్గరికి వెళ్ళారు, ఇంకాస్త దగ్గరికి వెళ్ళారు, తర్వాత కొద్దిగా ఒక బటుకు నీళ్ళు నోట్లో వేసుకున్నారు, ఎంత ఉప్పుగా ఉంది. మరి ఇప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ సముద్రము దగ్గరికి వెళ్ళి ఒక బటుకు నీళ్లు నోట్లో వేసేసుకున్నారు, ఉప్పగా ఉంటుంది. ఇంకాస్త లోపలికి వెళ్తే రకరకాల జంతువులు, జీవజంతువులు, చేపలు, అవి ఇవి. ఈ సంసారం కూడా అంతేనండి. బయట నుంచి చూసామా చాలా బాగుంది అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. ఎప్పుడైతే లోపలికి ప్రవేశించాం ఇంకా 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 లోపలికి ప్రవేశించాం, అప్పుడు రుచి తెలుస్తుంది. అందుకే ఈ సంసారాన్ని సాగరంతో పోల్చారు. ఇంకొకటి విషయం, సముద్రాన్ని దాటలేం. ఎంత గజీతగడైన సముద్రంలో పడిపోతే మరి ఎంతకాలం ఈదుతాడు వాడు? అటు వెళ్ళగలడా, ఇటు రాగలడా? మధ్యలో ఉండిపోతాడు, చచ్చిపోతాడు. అలాగే ఈ భయంకరమైన ఇది సంసారం కూడా అంతేనండి. ఈదడం కష్టం, ఈదలేరు. ఎంత తెలివైన వాడైనా ఈదడం కష్టం. అందుకే శాస్త్రాలు, గురువుగారు, వైష్ణవులు వారి సహాయం ద్వారా, అంటే ఒక పడవ దొరికిందనుకోండి, సముద్రంలో పడిపోయారు, ఒక పడవ వచ్చింది మీ దగ్గరికి, ఆ పడవలో కూర్చొని ఎంత చక్కగా ఒడ్డుకు రావచ్చు కదా. ఈదడం కష్టం, కానీ పడవ లభించింది, ఆ పడవ మీద కూర్చున్నారు, తిన్నగా ఒడ్డుకు వచ్చేస్తారు. అలాగే ఈ సముద్రం లాంటి సంసారంలో పడిన వ్యక్తి బయటికి రావడం కష్టం. ఒకవేళ భాగ్యం వలన శ్రీమద్ భాగవత శాస్త్రానికి ఆశ్రయం తీసుకొని గురుగారు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తే అనాయాసంగా మనం ఒడ్డుకు రాగలము. అందుకే ఈ సంసారాన్ని సముద్రంతో పోల్చారు. సుతః కస్య ధనం కస్య, డబ్బు ఈరోజు ఉంది, రేపు వెళ్ళిపోతుంది, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. మరి ఎవరికి భర్తకి భార్య లేరు, భార్యకి భర్త లేరు, పిల్లలు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు చూడండి సంసారంలో ఎంత దుఃఖమో. రాజమండ్రి ఒక ఆవిడ పాపం ఎప్పుడు వచ్చి బాధపడేవాళ్ళు. ఆవిడికి 3 పిల్లలండి, 3 మగపిల్లలే. రాజమండ్రిలో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. 3 మగపిల్లలే, 3కి ఉద్యోగాలు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయాయి, 3 అంతస్తులు బిల్డింగ్. 3 మరి చిన్న ఆయన, మధ్యలో ఆయన, పెద్ద ఆయన పైన ఉంటారు, 3 ఉంటారు. ఈవిడ భర్త చనిపోయారు, రైల్వేలో చేసేవారు, భర్త చనిపోయారు. ఈవిడికి పెన్షన్ వస్తుంది. ఈవిడ 3 పిల్లలకి ఉద్యోగము, కోడళ్ళు వచ్చారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనవాళ్ళు మనవరాళ్ళు అన్నీ అయిపోయాయి. పాపం ఈవిడ ఎక్కడేశారు? 3rd ఫ్లోర్ పైన ఒక రేకులు షెడ్ వేశారు, అందులో పెట్టేశారు. చూడండి సంసారంలో జరిగే విషయాలు. పాపం పైన ఉంటారు, పైనుంచి కిందకి రావాలి, ఏదన్నా చిన్న పనులు ఏదైనా ఉంటే పాపం ఆవిడ రాగలరు, వయసు అయిపోయింది, రాలేదు, కానీ రాక తప్పలేదు. పోనీ కింద ఉన్నారు, మధ్యలో ఉన్నారు, ఆ పైన ఉన్నారు, ఆ పైన రేకులు షెడ్ వేసేసారు. పోనీ ఇవి తినేది పట్టడి మెతుకులు, ఎంత తింటుంది అంత, ఏదో కూర పచ్చడిస్తే తినేచ్చు. కానీ 3 కుటుంబాల్లో ఎవరు ఈవిడ సొంతంగా వండుకోవాల్సి వస్తుంది. చూడండి సంసారంలో జరిగే విషయాలు, మన కళ్ళ ముందు మనకు జరిగే విషయాలు. ఈ వయసులో కూడా 3 పిల్లలు, మంచి ఉద్యోగాలు, కోడళ్ళు వచ్చారు, మనవాళ్ళు మనవరాలు, అన్నీ పుష్కలంగానే ఉన్నాయి, డబ్బు కొరత లేదు. కానీ ఈవిడ కనిపించిన కుమారులే. ఇటువంటి పరిస్థితి ఈవిడికి ఒక పూట కాస్త తినడానికి స్వయంగా వెళ్ళాలి, కూరగాయలు ఏదైనా బియ్యం ఏదైనా తెచ్చుకోవాలి,
స్వయంగా కడుక్కోవాలి, స్వయంగా వంట చేసుకోవాలి. ఆ పట్టిన మెతుకులు ఈవిడ చేసుకుంటేనే ఈవిడ తినగలరు. ఈ వయసు ఇప్పుడు కాలు చేతులు కాస్త నడుస్తుంది, పైకి కిందకి వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆలోచించండి, ఇంకాస్త సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆవిడ అసలు ఇంకా కాళ్ళు చేతులు నడవలేని పరిస్థితుల్లో ఆవిడ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. సంసారంలో మరి పైకి చూసేవారికి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. బా 3 పిల్లలు, మా పిల్లలు, ఇంకేం కావాలి, అబ్బా మంచి కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాలు, అబ్బా నీకేందమ్మా జీవితం. కానీ లోపలికి వెళ్తే చూడండి, సముద్రం లోపలికి వెళ్తే ఎంత గంభీరంగా ఉంటుంది. ఈ సంసారం కూడా మరి ఆవిడ దుఃఖాన్ని ఎవరైతే చెప్పుకోవాలి చెప్పండి. అది పరిస్థితి సంసారంలో జరిగేవి. అంటే అందరి జీవితంలో ఇలాగే జరుగుతుందని అలా అని కాదు, సముద్రంలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు బయట. కనుక ఇక్కడ గోకర్ణుడు అంటున్నారు, ఎవరు లేరండి బాబు, వచ్చాము, ఒక్కరిగా వచ్చాము, వెళ్ళేది కూడా ఒక్కరిగాని. వెళ్ళేటప్పుడు కూడా మనము సరే మేము వెళ్తున్నాం రండి మీరు కూడా అని చెప్పి ఎవరినైనా తీసుకెళ్తున్నావా? మరి ఎవరిని తీసుకెళ్తాం? పోనీ తీసుకెళ్దాము పిలిచినా కూడా ఎవరు రారు. మీ టికెట్ అయిపోయింది, మీరు వెళ్ళండి, మా చాలా రోజులు ఉంది ఇంకా అని అంటారు. ఇప్పుడు చూడండి, జీవితాన్ని ట్రైన్ జర్నీతో పోల్చారు రైలు ప్రయాణంతో. రైలు ప్రయాణం చూడండి, మీకు టికెట్ అయిపోయింది, మీరు వెళ్ళి కూర్చున్నారు. మీ ఎదురుగానే కొత్త ప్రయాణికులు వస్తూ ఉంటారు, వాళ్ళ స్టేషన్ వచ్చింది వస్తూ ఉంటారు. పాత ప్రయాణికులు దిగుతూ ఉంటారు మీ ఎదురుగానే. ఈ లోపల ఎన్నో మాట్లాడుకుంటారు విషయాలు. అమ్మగారు ఎక్కడ వెళ్తున్నారేంటి? మేము ఇక్కడికి వైజాగ్ వెళ్తున్నాం. మీ పిల్లలు ఎంతమంది, ఉద్యోగాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పిచ్చావాటి మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ స్టేషన్ రాగానే దిగిపోతారు కదా, అప్పుడేమని అంటారేంటి, ఇంత పరిచయం అయింది, మీరు ఎందుకు దిగుతున్నారు, మీరు కూడా మాతోటి వైజాగ్ రండి అని అంటారే. మరి స్టేషన్ వచ్చింది, దిగిపోతారు, తప్పదు అంతే. ఇష్టం ఉన్నా లేకపోయినా విధ పరిచయం అయింది. అలాగే జీవితం కూడా చూడండి, ఒక కుటుంబమే రైలు ప్రయాణం లాంటిది. ఈ కుటుంబంలో చూడండి, కొత్త వ్యక్తులు వస్తున్నారు, అంటే మనవాళ్ళు, మనవరాలు, ఎవరైనా సరే కొత్త వ్యక్తులు వీళ్ళంతా. మరి పాత ప్రయాణికులు దిగిపోతున్నారు, టికెట్ అయిపోయింది, మరి మేము దిగం, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పగలరా? పోనీ ఆ విధంగా చెప్పినా కూడా వస్తారు, నల్లకోటు వేసుకున్న ఆయన, మీకు టికెట్ ఇంతవరకే కదండి, దిగాలండి మీరు, తప్పదు అని చెప్పి యమదూతలు వస్తారు, తీసుకెళ్ళిపోతారు. కనుక ఈ ప్రయాణంలో అందరితోటి స్నేహంగా ఉండాలి. ఎందుకంటే దిగిపోతారని చెప్పి గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళు అందరూ కలిసే ఉండాలి, కలిసి భగవంతుని భజన చేస్తే లాభం, అది విషయం. కనుక ఇక్కడ గోకర్ణుడు ఎంతో నచ్చజెప్పారు ఆయనకి. నచేంద్రస్య సుఖం కించిత్ నా సుఖం చక్రవర్తి. పెద్ద పెద్ద మహారాజులు, చక్రవర్తులు కూడా సుఖం లేదండి, గోకర్ణుడు అంటున్నారు. నచేంద్రస్య, ఇంద్రుడు కూడా సుఖం లేదు. అనుకోవచ్చు దేవతలకి రాజు ఇంద్రుడు, ఆయన చాలా సుఖంగా ఉంటారు, లేదు. సుఖమస్తి విరక్తస్య మునేరి ఏకాంత జీవిన. గోకర్ణుడు అంటున్నారు, అన్ని శాస్త్రాల యొక్క సారం అండి. చూడండి, తులసీదాస్ పేరు వినే ఉంటారు. తులసీదాసు ఒక రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరు సుఖంగా ఉంటారు కదా, ఈ మొత్తం ఈ రాజ్యానికే మీరు రాజు. ఆ రాజు అన్నారు, నాకేం సుఖం లేదు, మహారాజు ఉన్నారు, ఆయన కింద 100 మంది నాలాంటి రాజులు పనిచేస్తున్నారు, ఆయన సుఖవంతుడు. మరి తులసీదాసు వెళ్ళి మహారాజుని అడిగారు, అయ్యా మీరు సుఖవంతులు కదా. అప్పుడు మహారాజు అన్నారు, మాకేం సుఖం ఉంది, ఇంద్రుడు చూడండి దేవతలకే రాజు, ఆయన సుఖవంతుడు. మరి తులసీదాసు వెళ్ళి ఇంద్రుడిని అడిగారు, స్వామి దేవతలందరికీ రాజు, మీరు సుఖవంతులు కదా. అప్పుడు ఇంద్రుడు అన్నారు, నేనేం సుఖవంతుడిని, బ్రహ్మ యొక్క 12 గంటల్లో మాలాంటి వాళ్ళు 14 మంది మారిపోతూ ఉంటారు, బ్రహ్మ సుఖవంతుడు. మరి తులసీదాసు వెళ్ళి బ్రహ్మని అడిగారు, స్వామి మీరే కదా సుఖవంతుడు. మరి బ్రహ్మ ఏమన్నారు, నిజానికి నేను కూడా సుఖవంతుడు. అప్పుడు తులసీదాసు శివుడిని అడిగారు, స్వామి మీరు సుఖవంతుడు కదా. అప్పుడు శివుడు అన్నారు, ఎవరైతే భగవంతుని నామానికి ఆశ్రయం తీసుకున్నారు, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అంటూ ఎవరైతే జపిస్తున్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అని జపిస్తున్నారు, నిజానికి వారు మాత్రమే సుఖవంతులు. ఈ సంసారంలో ఇంకెవరు సుఖవంతులు కాదు అని చెప్పారన్నమాట తులసీదాస్. ఇక్కడ గోకర్ణుడు కూడా అంటున్నారు,
స్వామి ఏకాంత జీవితంలో ఏకాంతంగా భగవంతుని భజన చేయడమే సుఖము. అప్పుడు 2 శ్లోకాల్లో గోకర్ణుడు మొత్తం సారాన్ని చెప్పాడండి. 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు భాగవతం యొక్క సారం అని అంటారు. గోకర్ణ ఉవాచ దేహేస్తి మాంసరుదిరే అభిమతిం త్యజత్వం జాయా సుధా సుధా సదా మమతాం విముంచ పశ్యానిశం జగదిదం క్షణభంగనిష్టం వైరాగ్యరాగరసికో భవభక్తినిష్ట ధర్మం భజస్వ సతతం త్యజలోకధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామదృష్టాన్ అన్యస్య దోషగుణచింతన మాసు ముక్త్వా సేవా కథారసమహు నితరాం పిబత్వం. 2 శ్లోకాల్లో మొత్తం భాగవత సారాన్ని చెప్పారు గోకర్ణుడు ఆత్మదేవుడికి. 2 శ్లోకాలు చెప్పుకున్నాం. దేహేస్తి మాంస రుధిరో అభిమతిం త్యజత్వం. ఈ శరీరం ఉంది కదండి, చూడండి. ఈ శరీరంలో మూల్యమైన వస్తువు ఏంటి చెప్పండి? ఈ శరీరంలో మూల్యమైన వస్తువు ఏంటి? ఏంటి? ఆత్మ. ఆత్మ తప్ప మూల్యమైన వస్తువు ఏమి లేదు. ఏ క్షణం ఆత్మ వదిలిందో మృతదేహం అని తోసేస్తారు బయట. సరే, ఈ శరీరంలో ఏంటి? అస్థి, మాంసం, రుధిరం, ఎముకలు, రక్తము, మాంసము, మలము, మూత్రము, ఈ శరీరం. ఇంకేముంది చెప్పండి? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది, మలము, మూత్రం, అంతే. కాకపోతే భగవంతుడు దయతలిచి ఒక చర్మము అనే ఒక ప్యాక్ చేసేసాడు. ఒకవేళ చర్మమే లేకపోతే కాకులు గద్దలు అన్నీ మొత్తం పెరుకు తినేసి స్వామి ఏం చేశారు? దయతలిచారు. అయ్యో, మాంసము, ఎముకలు, ఈ రక్తము అన్నీ పెట్టేశాను, పైన కాస్త కవర్ చేయాలి, కవర్ చేయకపోతే వీడు ఉండలేడు అని చెప్పి కవర్ చేయడానికి ఒక చర్మం పెట్టేశారు స్వామి. ఎవరికి నల్ల చర్మము, ఎవరికి తెల్ల చర్మము, ఎవరికి వారి చేసుకున్న కర్మను బట్టి. నిజానికి లోపల ఉన్న వస్తువు ఒకటి. వారు ఎవరైనా సరే, ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, ఎవరైనా సరే ఉన్న వస్తువులు ఇవేనండి. ఇంతకంటే మూల్యమైన వస్తువులు ఏమీ లేవు. ఆత్మ వచ్చిందంటే కదలడము, మాట్లాడడము, వినడము, పనులు చేసుకోవడం జరుగుతుంది ఆత్మ ఉన్నంతవరకు. ఆత్మ ఏ క్షణమైతే వెళ్ళిపోతుందో ఇక కదలడము, మెదలడము, మాట్లాడడం, వినడం అన్నీ అయిపోతుంది. కనుక శరీరము మాత్రం అస్థి అంటే ఎముకలు, మాంసము, రక్తం, అంతే. మలము, మూత్రము, అంతే. ఇంకేం లేదండి శరీరం. దేహేస్తి మాంస రుధిరే అభిమతిం త్యజత్వం. అభిమానాన్ని వదిలేయ్యా. ఈ శరీరం నేను పెద్దవాడిని, నేను పలాని వాడిని, నాకు ఎంత ఉంది, అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది, ఆ అపార్ట్మెంట్ నాది, ఇది ఆ పిల్లలు, మా పిల్లలు, అమెరికాలో ఉద్యోగం, అమెరికాలో మరి ఈ మొత్తం వెహికల్స్ అన్నీ మావే, ఈ కంపెనీ అంతా మాదే. ఇటువంటి అభిమానాన్ని వదిలేసే. ఎందుకంటే అసలు నువ్వంటూ లేదు కదా. మరి ఈ రక్తము, ఎముకలు, ఈ మాంసమే కదా నువ్వంటే. మరి నువ్వు ఇప్పటి వరకు అనుకుంటున్నావు అభిమానం, ఇది నాది, అది నాది, ఇది నాది మొత్తం అని. నిజానికి ఆత్మ ఏ క్షణం వెళ్ళిపోతుందో ఆ క్షణము ఒక మృతదేహంగా ఘోషిస్తారు. మరి ఇప్పటి వరకు అభిమానం ఎందుకయ్యా? ఏం చూసి అభిమాన పడుతున్నాను? జాయాసుతాదిషు సదా మమతా ముముచ. మరి ఈ శరీరమే నాది కాదు, అలాంటప్పుడు ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులు నా వాళ్ళ ఆయన. చూడండి, ఈ శరీరం నాది కాదని తెలిసిపోయింది. ఇప్పుడు కొన్ని రోజుల కోసం రెంట్ తెచ్చుకున్నాను, అంతే కదండి. కొన్ని రోజుల కోసము రెంట్ ఇచ్చారు స్వామి. ఎవరికి 50 సంవత్సరాలు, ఎవరికి 60 సంవత్సరాలు, ఎవరికి 80 సంవత్సరాలు రెంట్ ఇచ్చారు, అంతే. స్వామి మధ్య మధ్యలో గుర్తు చేస్తాడు, అయ్యా మేము ఇచ్చిన రెంట్ ఇచ్చాము స్వామి, మీరు రెంట్ పే చేయాలి. కానీ యజమాని వీడు అనుకుంటున్నాడు నేనే యజమానిని. మరి రెంట్ ఇచ్చిన ఆయన్ని మర్చిపోయాడు. చూడండి తమాషా. మనము భగవంతుని మర్చిపోతున్నాము. సొంతది అనుకుంటున్నాము. మనం ఉంటున్నాము రెంట్ కొంపలో. మరి ఇప్పటి వరకు అనుకుంటున్నాము నేనే యజమానిని అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నేనే యజమానిని. మరి రెంట్ ఇచ్చిన ఆయన మర్చిపోయాను. మీరేంటి, నాది ఇది అని కూర్చున్నాను. సరే, మరి ఎవరైతే సరే చెప్తాను, నీదో నాదో చెప్తాను సమయం వచ్చినప్పుడు అని అనుకున్నాను. మరి చూడండి, ఈ శరీరమే నాది కాదన్నప్పుడు
ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు నా వల్ల ఏంటి? ఈ శరీరమే నాది కాదన్నప్పుడు ఈ శరీరం నుండి వచ్చిన పిల్లలు నా వల్ల ఏంటి? ఈ శరీరమే నాది కాదన్నప్పుడు ఈ శరీరంతో కష్టపడిన ఇల్లు నాదే ఏంటి? ఏ క్షణమైతే ఈ శరీరాన్ని వదులుతామో ఆ క్షణం అన్ని బంధాల నుండి బయటపడతాం. అప్పుడు ఆ సమయంలో పలానా వారమ్మా మీ అపార్ట్మెంటు మీరు రండి రండి అని పిలుస్తారేంటి శరీరం వదిలిన తర్వాత? అప్పుడు అసలు సంబంధమే లేదు కదా. ఏ క్షణమైతే శరీరం ఉన్నంత వరకు మీ పేరు మీద ఇవన్నీ, ఏ క్షణం ఈ శరీరం వదులుతారో ఇంకేం లేదు. పశ్యానిషం జగదిదం క్షణభంగనిష్టం. మరి ఈ జగత్తంతా కూడా క్షణభంగం, క్షణం. ఇంతకుముందు లేదు, భవిష్యత్తులో ఉండదు, ప్రస్తుతం కంటికి కనిపిస్తుంది ఊరికే, అంతే. జగత్తంతా కూడా అండి మీరు ఏదైతే చూస్తున్నారో ఇంతకుముందు లేదండి, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. ఈ శరీరం ఇంతకుముందు ఉందా? తాత్కాలికంగా వచ్చింది, కాస్త పెరుగుతుంది, ఇంకాస్త పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, ఇంకాస్త తగ్గుతుంది, తర్వాత మరణం. ప్రతి వారికి అంతే. పశ్యానిషం జగదిదం క్షణభంగనిష్టం. క్షణికమైంది, నీటిలో బుడగ ఎలాగా క్షణికమైన ఉంటుంది. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది, ఏ క్షణంలో పోతుందో దానికే తెలియదు. అలాగే ఈ సంసారంలో మన యొక్క పరిస్థితి కూడా అంతే. వైరాగ్య రాగరసికో భవభక్తి నిష్ఠ. భక్తి చేయడం సర్వోత్తమం. ఎంతకాలం మనం ఈ శరీరం భగవంతుడు ఇచ్చారు మనకి, మూల్యమైన శరీరం, మానవ శరీరం చాలా మూల్యమైందండి ఈ మానవ శరీరం. మరి ఈ శరీరం ద్వారా మనము భగవంతుని పొందొచ్చు. ఈ శరీరము ఇంద్రియాల ద్వారా భగవంతుని పొందొచ్చు, అందుకే భగవంతుడు ఇచ్చారు మనకి. ఇక రెండో శ్లోకంలో చెప్తున్నారు, ధర్మం భజస్వ సతతం త్యజ లోకధర్మం సేవస్వ సాధు పురుషాన్ జహి కామ దృష్టాం అన్యస్య దోష గుణ చింతన మాసు ముక్త్వా సేవా కతార సమూహ నితరాం పిబత్వం. ఇక రెండో శ్లోకంలో చెప్తున్నారు, సర్వదా భగవంతుని నామం జపం చే, సర్వదా భగవంతుని కథ వినండి. త్యజ లోక ధర్మాన్ని. చూడండి, రెండు ధర్మాలండి. ఒకటి జైవ ధర్మం, జీవుని ధర్మము, ఇంకోటి లౌకిక ధర్మం. చూడండి, లౌకిక ధర్మం ఏంటి? మీ పేరేంటి? మా పేరు ఇది, ఇది లౌకిక ధర్మం. మీ తల్లిదండ్రులు ఎవరు? ఫలాని వారు, ఇది లౌకిక ధర్మం. మీ భర్త పేరేంటి? మీ భార్య పేరేంటి? మీ పిల్లల పేరేంటి? మీ ఇల్లు ఎక్కడుంది? ఏ స్ట్రీట్లో ఉంది? ఏ ఊళ్ళో ఉంది? ఇదంతా లౌకిక ధర్మం. సరే, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రుని, నేను వైశ్యుని, ఇది లౌకిక ధర్మం. నేను భర్తని, ఫలానా ఆఫీసులో పనిచేస్తున్నాను, నా యొక్క పిల్లలు వీరు, ఇది లౌకిక ధర్మం. ఇదంతా లౌకిక ధర్మం. శరీరానికి సంబంధించినంతా కూడా లౌకిక ధర్మము. ఆత్మకు సంబంధించిన ధర్మమే జైవ ధర్మము, జీవధర్మం. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? కృష్ణుని యొక్క నిత్యదాసులం మనం. మరి ఈ విషయం మర్చిపోవడమే దుఃఖానికి కారణం అండి. నిజమైన దుఃఖానికి కారణం ఏంటి? భగవంతుని దాసులం మనము, ఈ విషయం మర్చిపోయాము. అందుకే దుఃఖం వచ్చి పట్టుకుంది మనం. దుఃఖం వచ్చి జుట్టు పట్టుకుంది. దుఃఖం అంటే మాయ. మాయ వచ్చి పట్టుకుంది. ఎప్పుడు పట్టుకుంది? ఏ క్షణం అయితే మనం కృష్ణుడిని మర్చిపోయాము ఆ క్షణం వచ్చి మాయ పట్టుకుంది, జుట్టు పట్టుకుంది. మరి ఎప్పటి వరకు ఈ కష్టం ఇస్తుంది ఆ మాయ? మరి ఎప్పటి వరకు మనం భజన చేయము, ఎప్పటి వరకు భగవంతుని శరణ పొందము, అప్పటి వరకు ఈ మాయ కష్టం ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, జన్మ జన్మలు ఇస్తూనే ఉంటుంది. చెంపదెబ్బ కొడుతుంది. కృష్ణుడు భజన చేయవా? సరే, నా భజన చేయి అంటుంది మాయ. రెండే ఉన్నాయి, కృష్ణుడి సేవ, మాయ సేవ, రెండు ఉన్నాయండి. ఒకవేళ మీరు కృష్ణుడి సేవలో నియుక్తమైతే మాయ సేవ నుండి బయటపడిపోతారు. నేను కృష్ణుడి సేవ చేయను అంటే మాయ సేవ చేయాలి, తప్పదు, అంతే. ఇంకా నేను ఖాళీగా ఉంటాను, ఖాళీగా ఎవడో ఉంటాడు. ఖాళీగా కదలకుండా ఎవరైనా ఉంటున్నారేంటి? పడుకున్న వ్యక్తి కూడా మనసు అటు ఇటు తిరుగుతుంటుంది. కనుక రెండే సేవలు ఉన్నాయండి. ఒకటి కృష్ణుడి సేవ అంటే భగవంతుడి సేవ, ఇంకోటి మాయా సేవ. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఏదో దాంట్లో మునగాలి. మరి మాయా సేవలు ఎందుకు? కృష్ణుడి సేవ చేద్దాం. ఇంద్రియాలు ఇచ్చారు, శరీరం ఇచ్చారు భగవంతుడు. కృష్ణుడి సేవ చేస్తే సుఖమే సుఖం. ఈ లోకంలో సుఖం, మళ్ళీ వచ్చే పరలోకంలో కూడా సుఖమే సుఖం కృష్ణుడి సేవ చేస్తే. మరి మాయా సేవ ఇక్కడ దుఃఖమే, మళ్ళీ వచ్చే తర్వాత జన్మ కూడా దుఃఖమే. సేవస్వ సాధు పురుషాన్ని జహి కామదృష్టం. సాధువులు మహాత్ములకు సేవ చేయండి అని గోకర్ణుడు అంటున్నారు. ఇంకా ఏంటి? అన్యస్య దోషగుణ చింతన మాసం.
ఇతరుల యొక్క దోషాలు చూడకూడదు, గుణాలు కూడా తీసుకోకూడదు. చూడండి, ఇతరుల యొక్క సంసార వ్యక్తుల యొక్క గుణాలు చూడకూడదు, సాధు పురుషులు మహాత్ముల యొక్క దోషాలు చూడకూడదు. చూడండి తమాషా. ఎందుకంటే సంసార వ్యక్తులు ఉన్నారండి, భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, వాకిలు. మరి ఇందులో గుణాలే లేవు. నిజానికి చెప్పాలంటే ఒకవేళ నిజంగా గుణాలు చూడటం మొదలుపెట్టారనుకోండి, గుణాలు చూస్తే ఏమవుతుంది, ఆసక్తి పెరుగుతుంది. మా అబ్బాయిలు అంటే అబ్బాయి అసలు లేనే లేదు అనుకుందాం. అబ్బాయి మంచివాడే, వాళ్ళు గుణాలు చూడటం మొదలుపెట్టాము, ఇంత మంచి పిల్లవాడు ఇంకెవ్వరు లేరండి అంటే వాడి మీద ఆసక్తి పెరిగిందా లేదు? సంసారంలో గుణాలే లేవు. ఒకవేళ వెతికి పట్టుకుంటే ఆసక్తి పెరుగుతుంది. సాధు పురుషులలో, మహాత్ముల్లో, గురువుగారులో, వైష్ణవుల్లో దోషాలే లేవు. ఒకవేళ దోషాలు చూడటం మొదలుపెట్టామంటే మరి ఎప్పుడు వెళ్ళాం కదా వాళ్ళ దగ్గరికి హరికథ వినడానికి, వెళ్తామా? ఇప్పుడు గురుగారు ఎవరైతే మంత్రం ఇచ్చారు, వైష్ణవులు ఎవరైతే హరికథ చెప్తారో మనకి సాయం చేస్తారు. మరి గురుగారుల దోషం చూస్తే మరి గురుగారి దగ్గరికి వెళ్తామా? వెళ్ళలేం. అలాగే సంసారంలో గుణాలు చూడకూడదు, అది విషయం. అన్యస్య దోష గుణ చింతనం, దోషాలు చూడకూడదు సాధువుల దగ్గర, గుణాలు చూడకూడదు సంసారం దగ్గర. ఈ రెండింటి నుండి బయటపడాలి. తర్వాత సేవా కథార సమహో నితరాం పిబత్వం, నితరాం ఎల్లప్పుడూ సదా భాగవతాన్ని పిబంతు తాగండి అని అన్నారు గోకర్ణుడు. తర్వాత ఏం జరిగింది? ఆత్మదేవుడు గోకర్ణుడి నుండి ఉపదేశం పొంది వెళ్ళిపోయాడు అడవికి. ఎంత మంచి జ్ఞానం ఇచ్చావయ్యా నువ్వు. యుక్తో హరేరనుదినం పరిచర్యయాసౌ శ్రీకృష్ణ మాప నితరం దశమస్య పాఠాత్. శ్రీమద్ భాగవతం పట్టుకున్నారు, దశమ స్కందం రోజు చదువుతూ చివరికి ఆత్మదేవుడు వైకుంఠ ప్రాప్తి కలిగాడు. ఆత్మదేవుడు సరే కాలక్రమేణా చూడండి, ఇక్కడ ఆత్మదేవుడు వెళ్ళిపోయారు అడవికి. ఇక ఇంట్లో ఎవరున్నారు? దుందులి, దుందుకారి, అమ్మగారు, అబ్బాయి గారు ఇద్దరు ఉన్నారు. మరి గోకర్ణుడు తీర్థయాత్రకి వెళ్ళిపోయారు. నాకెందుకు కర్మ అని చెప్పి ఆయన తీర్థయాత్రకి వెళ్ళిపోయారు. పితర్యో పరతే జయన జనని తాడితా భృశం క్వామిత్తం తిష్టతి బ్రూహు హనిష్యలతయాచ. చూడండి, ఎప్పుడైతే భర్త అడవికి వెళ్ళిపోయారో దుందుకారి ఇంటికి వచ్చాడు. సొంత తల్లిని కొడుతున్నాడు. డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పు, ఆయన పోయేటప్పుడు నీకే ఇచ్చుంటాడులే. ఎక్కడ పెట్టావు, దాచిపెట్టావు, చెప్పు చెప్పు అని చెప్పి కొట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దుందులికి తెలుస్తుంది, అరే రే ఎంత భయంకరమైన. మరి ఈవిడ సత్సంగం చేయలేదు, ఆత్మదేవుడు సత్సంగం చేశాడు కాబట్టి అడవికి వెళ్ళి భాగవతం సేవ చేస్తున్నాడు. మరి ఈ దుందుకారి జీవితంలో ఎప్పుడూ సత్సంగం చేయలేదు. మరి ఈవిడేం చేసింది? ఇతి తద్వాక్య సంప్రాసాత్ జనన్యా పుత్ర దుఃఖత కూపే పాతో కృతో రాత్రు తేన సా నిధనం గత. రాత్రికి రాత్రి ఎంత తట్టుకోగలదు? రోజు వచ్చి కొడుతున్నాడు, డబ్బు ఇచ్చేసి. మరి ఈవిడ అక్కడ పక్కన నుయ్యి ఉంది, నుయ్యిలో పడి చనిపోయింది. నిధనం గత, నరకానికి వెళ్ళిపోయింది. గోకర్ణ తీర్థయాత్రం నిర్గతో యోగ సంస్థిత నా దుఃఖం నా సుఖం తస్య నా వైరి నా పిపా. చూడండి, గోకర్ణుడు తెలివైన ఆయన వెళ్ళిపోయాడు తీర్థయాత్ర. చూడండి, తీర్థయాత్రలో పరిశ్రమ కష్టంతో కూడింది తీర్థయాత్ర. కానీ ఇంట్లో పడే కష్టాల కంటే తీర్థయాత్ర మంచిదే కదా, మంచిదే కదా. ఇంట్లో కాస్త తగాదా పడింది, గొడవ పడింది, వెంటనే టికెట్ చేసేస్తారు, హరిద్వార్, ఋషికేశ్ అలా తిరిగి 2 రోజులు 3 రోజులు తిరిగి వస్తారు. ఈ లోపల గొడవలు సమాప్తం. మంచిదే కదా. సరే, ఒకసారి ఏం జరిగింది? ఇంట్లో ఎవరు లేరు. ఇప్పుడు తండ్రి గారు వెళ్ళిపోయారు అడవికి, తల్లి నూతిలో పడి చనిపోయింది. ఈసారి ఈ దుందుగారు ఏం చేశాడు? ఇంతకుముందు వేషల దగ్గరికి వెళ్ళేవాడు, ఇప్పుడు వేషలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక వాడు చెయ్యని చెడ్డ పనులు లేవు, మరి వీరిని పోషించాలి కదా. మరి ఇక దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు, భయంకరమైన దొంగతనం. ఒకసారి ఏం చేశాడు? వీరు చెప్పారు,
నువ్వు అవి తీసుకొని రా, ఇవి తీసుకొని రా అని చెప్పారు. సరే అని చెప్పి వీడు దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఈసారి చాలా ఎక్కువ బంగారము డబ్బు తీసుకొచ్చారు. ఈ 5 వేశ్యలు ఉన్నారండి. 5 వేశ్యలు రాత్రి మీటింగ్లో అనుకున్నారు, అరే వీడు ఇంత బంగారము డబ్బు తీసుకొచ్చాడు, ఒకవేళ రాజు పట్టుకుంటే ముందు వీడిని జైలు వేసేస్తాడు, వీడిని 4 కొట్టగానే మా పేరు చెప్తాడు, వేశ్యలు ఉన్నారు వాళ్ళ కోసమే నేను దొంగతనం చేశాను, నాకేం అవసరం ఇంత అని అంటాడు. మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు, కారాగృహంలో వేసేస్తారు అని చెప్పి 5 వేశ్యలు ఏం చేశారు, రాత్రి ఈ దుందుకారిని మంచాన్ని కట్టేశారు. కట్టేసి రోకల బండి తీసుకొని బాగారు. అప్పటికి కూడా చావకపోతే ఏం చేశారు, నిప్పు కొరువు పెట్టారు నోట్లో. ఇంకా చావలేదంటారా నువ్వు, ఇంకా చావలేదు, నిప్పు కొరువు పెట్టేశారు. చచ్చేదాకా కొట్టారు వాడిని. తర్వాత చచ్చిన తర్వాత ఏం చేశారు, ఇంటి వెనకే పాతి తవ్వి అందులో వేసేసారు. ఇక ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతున్నారు, మీ భర్త ఏంటి ఇంకా కనిపించడం లేదంటే, మా భర్త విదేశం వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు డబ్బు సంపాదించాడు, మరి ఈసారి 6 నెలలు కాస్త సమయం పట్టిద్ది, వచ్చేస్తారు 6 నెలల్లో వచ్చేస్తారు అని చెప్పి ఈ డబ్బు నగలన్నీ పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. శ్రీరామ్ నైవతు విశ్వాసం దృష్టానాం కారయోద్భవ విశ్వాసే యా స్థితో మూఢా సదుఃఖై పరిభూషయతే సుధామయం వచో యాసాం కామినాం రసవర్ధనం హృదయం క్షురధారావం ప్రియకో నామయోషితం. మరి చూడండి స్వభావం అటువంటిది. చూడండి స్త్రీలలో భక్తులు కూడా ఉన్నారండి, ఎవరి పేరు చెప్తే పాపాలు కూడా పోతాయి. ద్రౌపది, కుంతి, ఉత్తర, గొప్ప అనసూయ, పెద్ద గొప్ప భక్తులు ఉన్నారండి. మరి వారి నామం తలుచుకుంటే చాలు పాపాలు కూడా పోతాయి. మరి ఇటువంటి స్త్రీలు కూడా ఉన్నారు, ఎవరైతే వారు మాట్లాడేటప్పుడు చాలా సుధామయం అంటే స్వీట్గా ఉంటుంది వాయిస్, కానీ హృదయం క్షురధారం అంటే కత్తిలాగా ఉంటుంది, అలా ముట్టుకుంటే చేయి తెగిపోతుంది. ఇలాగ కూడా ఉంటారు. సరే, ఈ విధంగా కాలక్రమేణా చూడండి ఆత్మదేవి వెళ్ళిపోయారు, భగవత్ప్రాప్తి. దుందులి నూతులో పడి నరకానికి వెళ్ళిపోయింది, ఎందుకంటే సత్సంగం చేయలేదు. ఈ దుందుకారి వేశ్యలు చంపేశారు, పాతి పెట్టేశారు. వీడేమైపోయాడు, ప్రేతం అయిపోయాడు, భయంకరమైన ప్రేతత్వం పొందాడు. ఈ ప్రేత యోనిలో చాలా భయంకరమైన కష్టం అండి, భయంకరమైన కష్టం. ప్రేతం, పిశాచం, దెయ్యాలు, భూతాలు ఇవన్నీ కూడా భయంకరమైన కష్టం అండి. ఆకలేస్తుంది ఏం తినలేవు, దప్పికేస్తుంది ఏం తాగలేదు, అటువంటివి. కానీ ఎక్కడైతే ఆసక్తి ఉందో అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ దుందుగారి ప్రేతం అయిపోయాడు, అయిపోయి మళ్ళీ ఇంటికే వచ్చాడు. ఇంటికి వచ్చి దారిని పోయే వాళ్ళని వాళ్ళని బాధపెడుతున్నాడు. రాళ్ళు వేయడం, మరి నిద్రపోయే వాళ్ళని ఒక చెట్టు తీసుకొచ్చి వాళ్ళ మీద వేసేయడం, ఇలా. అప్పుడు గోకర్ణుడు తీర్థయాత్ర చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పడుకుంటే మరి దైవమైనడు ఖాళీగా ఉన్నాడేంటి, వచ్చేసాడు. పాపము ఈ ప్రేతం అంటుంది, పాపం, స్వామి లేండి, నేను మీ అన్నయ్యని. ఎవర్రా నువ్వు? నేను మీ అన్నయ్యని. ప్రేత ఉవాచ, అప్పుడు అంటుంది అహం భ్రాత ద్వితీయోస్మి దుందుకారీతి నామితం. ఎప్పుడైతే గోకర్ణుడు చూశాడు, అరే ఎవరు వీడు, దెయ్యం ఆ కొంపదీసి అని చెప్పి తన దగ్గర ఉన్న నీళ్ళు తీసుకొని కాస్త చల్లారు మంత్రించి. గోకర్ణుడు చల్లగానే ఈ ప్రేతము మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతకుముందు మాటలు లేవు, ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టి, ఎందుకంటే నీళ్ళ స్పర్శ వల్ల మంత్రించి. మరి ప్రేత ఉవాచ, ఈ ప్రేతం అంటుంది, ఏమంటుంది, అహం భ్రాత ప్రదీయోస్మి దుందుకారీతి నామిత. స్వామి నేను మీ అన్నయ్యని, నా పేరు దుందుకారి, మర్చిపోయావా ఏంటి? అరే నువ్వు చచ్చి ప్రేతమైపోయావా ఏంటి? తమ్ముడు ప్రేతమైపోయాను. కర్మనోన్నాస్తి స్వకీయేన దోషేన బ్రహ్మణత్వం నాశితమ్మయ్య. నేను పుట్టాను బ్రాహ్మణ కుటుంబంలో, కానీ బ్రహ్మత్వమే నష్టమైపోయింది.
కర్మణో నాస్తి సంఖ్యామే మహాజ్ఞానం వివర్తన లోకానం హింసక సోహం స్త్రీభిర్ దుఃఖేన మారుతాను. వేశ్యలు నన్ను చంపేసి పాతి పెట్టేశారు, నేను ప్రేతత్వం పొందాను, నేను చెయ్యని పాపం లేదు, నన్ను ఏదో విధంగా ఉద్ధరించు ఓ గోకర్ణ అంటూ కాలు పడుతున్నాను. అప్పుడు గోకర్ణ అన్నాడు, అరే నువ్వు చచ్చావని నాకు అప్పుడే కబురు వచ్చింది. నేను ఎప్పుడైతే గయాక్షేత్రంలో ఉన్నానో అప్పుడు నాకు ఒకరు కబురిచ్చారు, అరే మీ అన్నయ్య చనిపోయారు అని కబురిచ్చారు. అప్పుడు నేను గయాలో మీ పేరు మీద పిండ ప్రదానం చేశాను, దాన ధర్మాలు చేశాను, అన్నప్రసాదాలు దానం చేశాను, అయినా నువ్వు ఇంకా ప్రేతంలోనే ఉన్నావేంటి, ఇంకా ఉద్ధరింపబడలేదా ఏంటి నువ్వు? అప్పుడు ప్రేతం అంటుంది, గయా శ్రాద్ధ శతేనాపి ముక్తే నా భవిష్యత్తు. నువ్వు 1 కాదు 2 కాదు 100 దాన ధర్మాలు చేసినా కూడా నేను ఉద్ధరింపబడను. నువ్వు గయలో కాదు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దాన ధర్మాలు అన్నదానాలు అన్ని దానాలు చేయి, వస్త్రదానం అన్నదానం అన్ని దానాలు చేయి, పిండదానాలు అన్నీ చెయ్యి, కానీ నేను ఉద్ధరింపబడను. ఏంటి అంత భయంకరమైన పాపాలు? అంత భయంకరమైన పాపాలు చేశారు. మరి గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేసిన తర్వాత కూడా నువ్వు ఉద్ధరింపబడలేదంటే ఇంకేంటి ఉపాయం? గోకర్ణుడు ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణుల్ని పండితులను అందరిని పిలిచారు. స్వామి, రాత్రి మా అన్నయ్య వచ్చారు, ఈసారి ప్రేతం అయిపోయాడు, ఉద్ధరించని నా కాలు పట్టుకున్నాడు. మరి నేను గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేసిన తర్వాత కూడా వీడు ఉద్ధరింపబడలేదంటే ఇంకేంటి ఉపాయము అని అక్కడున్న పండితులను అడిగారు. పండితులు అందరూ శాస్త్రాలు తీశారు. అరే ఇక్కడ శాస్త్రాలు ఎక్కడ చెప్పబడలేదు, ఏం చేయాలి ఇప్పుడు? అన్ని క్షేత్రాల్లో గయాక్షేత్రంలో పిండదానం అంటే సర్వశ్రేష్టమైంది. మరి అక్కడ పిండదానం చేసిన తర్వాత కూడా వీడు ఉద్ధరింపబడలేదంటే ఇంకేంటి ఉపాయం, ఏం చేయాలి? అందరిని అడిగారు. పాపం గోకర్ణుడు ఎవరు సమాధానం చెప్పలేదు. సరే, తుభ్యం నమో జగత్ సాక్షిన్ బ్రూహి మే ముక్తి హేతుకం తచ్చుత్వాదూత సూర్య స్ఫుటమిత్యభ్యవాసత. సూర్యదేవుడు వెళ్తున్నారు. గోకర్ణుడు నమస్కారం చేశారు సూర్యదేవుడికి. స్వామి, సర్వసాక్షి మీరు కదా, మీకు తెలియని విషయాలు ఏమని చెప్పండి. మా అన్నయ్య ప్రేతం అయిపోయాడు, వాణ్ణి ఉద్ధరించడానికి ఎన్నో రకాల ఉపాయాలు ఆలోచించారు, కానీ ఉపాయం తోచడం లేదు. మీకు ఏదైనా ఉపాయం తెలిస్తే చెప్పండి అని చెప్పి సూర్యదేవుడిని అడిగారు. శ్రీమద్భాగవతాన్ ముక్తి సప్తాహం వాచనం కురు ఇది సూర్యవచ సర్వై ధర్మరూపంతో విశ్రుతం. స్వయంగా సూర్యుడు అందరూ వింటూ ఉండగా చెప్పాడు, అయ్యా శ్రీమద్ భాగవతం 7 రోజులు మీరు చెప్పండి, ఈ ప్రేతత్వం పొందిన మీ అన్నయ్యని కాస్త పిలిచి కూర్చోబెట్టుకోండి, ఒకవేళ వాడు 7 రోజులు కూర్చోవడం విన్నాడంటే తప్పకుండా ఉద్ధరింపబడతారు, వైకుంఠం నుంచి విమానం వచ్చి తీసుకెళ్ళిపోతుంది అని సూర్యుడు చెప్పాడు. వెంటనే గోకర్ణుడు, అబ్బా మంచిదైంది. వెంటనే గోకర్ణుడు ఏం చేశాడు? ప్రకటించాడు, అయ్యా శ్రీమద్ భాగవతం 7 రోజులు మేము చెప్తాము, వినేవాళ్ళు రండి అని. మొత్తం ఊరు జనాలందరూ, బా ఇంత మంచి అవకాశం ఇంకెక్కడ దొరుకుతుంది అని చెప్పి ఊరు జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ ప్రేతాన్ని కూడా ఆహ్వానించాడు. ప్రేతం వచ్చింది, చూసింది, అరే ఎక్కడ కూర్చోవాలి నేను? అందరూ వాళ్ళ వాళ్ళ కుర్చీల్లో వాళ్ళు కూర్చున్నారు, నేను కూర్చోడానికి స్థలం లేదు ఇక్కడ. అక్కడ ఒక వెదురు చెట్టు ఉంది, ఆ వెదురు చెట్టు అందులో వెళ్ళి ప్రవేశించాడు. అక్కడ కూర్చొని వింటున్నాడు ఈ ప్రేతం. సరే, దినాంతే రక్షిత గాథ తదా చిత్రం బభూవ ద్వితీయని తదాపాయం ద్వితీయ గ్రంథిభేదనం. మొట్టమొదటి రోజు భాగవతం ఆరంభించారు, అయిపోయింది. అయిపోగానే ఆ వెదురు చెట్టులో గంటలు ఉంటాయి, 1, 2, 3. మొట్టమొదటి రోజు మొట్టమొదటి గంటి విడిపోయింది, రెండో రోజు రెండో గంటి, మూడో రోజు మూడో గంటి. ఈ విధంగా 7 రోజుల్లో ఆ వెదురు చెట్టు పగిలిపోయి లోపల నుంచి ప్రేతత్వంలో ఉన్న ఆయన చతుర్భుజ రూపంలో వచ్చారు. చతుర్భుజ విష్ణు దూతల రూపంలో వచ్చారు. వైకుంఠం నుంచి విమానం వచ్చింది. చూడండి, శ్రద్ధతో వింటే ప్రేతం కూడా ఉద్ధరింపబడుతుంది. శ్రవణం సమభాగేన సర్వేషామిహి దృశ్యతే ఫలవేద కుతో జాత ప్రభు అంతా హరిప్రియ. గోకర్ణుడు ఆశ్చర్యపోయారు. నేను భాగవతం చెప్పాను 7 రోజులు, ఊర్లో జనాలందరూ విన్నారు,
ఈ ప్రేతము విన్నది. ప్రేతం కోసం వైకుంఠం నుంచి విమానం వచ్చింది, మరి ఊర్లో జనాల కోసం ఎందుకు రాలేదు? ఈ గోకర్ణుడు ప్రశ్న వేశారు. ఎవరిని వేశారు? వైకుంఠం నుంచి విమానం తెచ్చిన వాళ్ళని వేశాడు. విష్ణు దూతలు వచ్చారు కదా, విమానం తీసుకొచ్చారు, వాళ్ళని ప్రశ్న ఇస్తారు. స్వామి ఏంటి స్వామి మీరు, భాగవతం నేను చెప్పాను అందరూ విన్నారు, ప్రేతం కోసం మీరు విమానం తీసుకొచ్చారు, మరి జనాల కోసం ఎందుకు తీసుకురాలేదు? విమానం ఏమన్నా తక్కువ ఏంటి, కరువు ఏంటి మీకేమన్నా? పోనీ ఈయన తీసుకొచ్చి ఆయన వదిలివేసేది మళ్ళీ వస్తారా ఏంటి? ఏంటి కారణం ఏంటి? అప్పుడు హరిదాసులు విష్ణుదూతలు అన్నారు, స్వామి వైకుంఠంలో విమానాలు కరువు లేదు, కోట్ల విమానాలు ఉన్నాయి, ల్యాండ్ అయి ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాయి. ఇంకా అక్కడ ఇంధనం కూడా అక్కర్లేదు, ఆయిల్ కూడా అక్కర్లేదు, మరి మంత్రాలతో పనిచేస్తాయి అక్కడ, మరి ఎందుకు తీసుకురాలేదు? అప్పుడు వారు అన్నారు, స్వామి 7 రోజులు ఈ ప్రేతము ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చొని విన్నది, కనీసం తినడానికి తాగడానికి కూడా వెళ్ళలేదు పాపం. రోజంతా విని రాత్రికి మననం చేసుకుంటుంది. ఈరోజు ఏం చెప్పారు స్వామి, ఈ కథ చెప్పారు, ఆ కథ చెప్పారు అని మననం చేసుకుంటున్నారు. మరి వీరందరూ విన్నారు బాగానే, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సంసారం కథలు, మళ్ళీ ఆయనకి వడ్డించండి, అన్నం ఏం కూర చేసుకుంటారు, ఈ చీర ఎంత అండి, చంద్ర బ్రదర్స్లో తీసుకోండి చాలా. మరి ఈ విధంగా రకరకాలుగా సాంసారికమైన మాటలు, ఇంకా భాగవతం లేదు. మళ్ళీ రేపొద్దున వచ్చి కూర్చొని వినేవారు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ శ్రవణం తత నా మననం కుత. శ్రవణం చేశారు కానీ మననం లేదు. అప్పుడు గోకర్ణుడు అన్నాడు, సరే వీరందరూ మననం చేస్తే వీరి కోసం విమానాలు వస్తాయేంటి? తప్పకుండా వస్తాయి, అయితే నేను మళ్ళీ భాగవతం చెప్తాను అని చెప్పి మళ్ళీ గోకర్ణుడు మళ్ళీ కూర్చోడు, మళ్ళీ భాగవతం. ఈసారి జనాలు ఏం చేశారు? ప్రతిసారి భాగవతం వచ్చి వినేవారు, ఇంటికి వెళ్ళేవారు. ఈసారి ఏం చేశారు? ఇంటికి తాళం వేసేసి వచ్చేసారు, ఇంక ఇంటికి వెళ్ళేది లేదు కదా, ఇంకా ఇంటికే వెళ్ళేది లేదు, మా కోసం వైకుంఠం నుంచి విమానాలే వస్తాయి అని చెప్పి మొత్తం తాళాలు పెట్టేవాడ మొత్తం అన్నీ వదిలేసి వచ్చేసారు జనాలందరూ. 7 రోజులు కూర్చొని అక్కడే విన్నారు. మరి వైకుంఠం నుంచి ఎంతమంది జనాలు ఉన్నా అన్ని విమానాలు వచ్చాయి. మరి విన్నవారి కోసం ఇన్ని విమానాలు వచ్చాయి, మరి చెప్పిన ఆయన కోసం ఏమొచ్చింది? స్వయంగా కృష్ణుడే వచ్చాడు. చూడండి, స్వయంగా కృష్ణుడు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. అయ్యా ఎంత బాగా చెప్పారు, సరే మీ అందరి కోసం విమానాలు వచ్చారు, మీకోసం నేనే వచ్చాను అని చెప్పి కృష్ణుడే వచ్చాడు. ఈ విధంగా అందరూ ఉద్ధరింపబడ్డారు. మరి సప్తాహయజ్ఞం విధానం, విధి ఏంటి? 7 రోజులు కూర్చొని వినడమే, శ్రద్ధాభక్తులతో వినడమే, అదే నియమం. ఇక ప్రథమ స్కందం, మొట్టమొదటి స్కందంలో 19 అధ్యాయాలు ఉన్నాయండి. ఇక్కడ మొట్టమొదట 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. 3 శ్లోకాల గురించి మనం చెప్పుకుంటాం. జన్మాద్యస్య యతోన్మయాదితరత చాద్యేష్విఘ్నః స్వరాట్ తేనే బ్రహ్మవృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృజాం యథా వినిమయో యత్ర దృశర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సదా వేద్యం వాస్తవమత్ర వస్తు శివదాం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతే పృథివీ శుశ్రూషుభి తత్క్షణాత్. 3 శ్లోకాలు. ఇంకొకటి శ్లోకం, నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకం. మంగళాచరణం 3 శ్లోకాలు. భాగవతం ఆరంభించే ముందుగా మొట్టమొదటి స్కందంలో 3 మంగళాచరణాలు వ్యాసదేవులు రాశారు. మొదటి శ్లోకంలో చెప్తున్నారండి, మొత్తం సృష్టి స్థితిలయాలకి ఎవరైతే కారణమో ఆ స్వామికి నేను ప్రణామం చేస్తున్నాను. మొట్టమొదట సృష్టి ఆరంభంలో బ్రహ్మకు కూడా జ్ఞానం ప్రదానం చేశారు. ఆ భగవంతుడికి, ఆ నారాయణుడికి నేను ప్రణామం చేస్తున్నాను. ఎవరి మాయ దేవతలను కూడా పట్టుకుంటుంది, అటువంటి స్వామికి నేను ప్రణామం చేస్తున్నాను. సత్యం పరం ధీమహి, ఎవరైతే సత్యం, చివరికి ఆయనే సర్వము, అటువంటి స్వామికి నేను ప్రణామం చేస్తున్నాను. సరే, శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః,
శ్రీమద్ భాగవతం ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. సర్వశాస్త్రాలు, సర్వ ఉపనిషత్తులు, సర్వ వేదాల యొక్క సారమే శ్రీమద్ భాగవతం. జీవితంలో మరి కనీసం ఈ 18,000 శ్లోకాలు ఒక్క శ్లోకాన్నైనా పఠించినా కూడా జన్మధన్యమైపోతుంది. నిగమ కల్పతరోర్ గలితం ఫలం సుఖముఖ అమృత ద్రవ సంయుతం. ఈ భాగవతం ఏంటండి? సుఖ ముఖం నుండి వచ్చిన అమృతం. సుఖదేవ గోస్వామి ముఖం నుండి వచ్చిన అమృతం. చూడండి, బాగా పండిన పండు, మామిడి పండు చెట్టు మీద ఉంది. ఎంత తీగా ఉంటుంది, బాగా పండింది, రసమే రసం ఉంది. ఈ లోపల మీరు పట్టుకునే లోపల చిలుక ముక్కుతో అలా కొట్టింది. ఇంకెంత తీగ ఉంటుందో చెప్పండి. చిలుక వెళ్తూ వెళ్తూ ముక్కుతోటి అలా అన్నది. చిలుక ముక్కు స్పర్శ చేయగానే ఇంకా రసము ఇంకా బలవంతమైంది, ఇంకా స్వీట్గా ఉంది. ఇక్కడ సుఖదేవ గోస్వామి ముఖారవిందం నుండి వచ్చిన భాగవతం ఇంకెంత తీగా ఉంటుంది. నిగమ కల్పతరోర్ గలితం ఫలం. వేదాల యొక్క సారమే శ్రీమద్ భాగవతం. సర్వశాస్త్రాల యొక్క సారమే శ్రీమద్ భాగవతం. పిబత భాగవతం రసమాలయం. కేవలం రసమే ఉంది ఇందులో, తొక్కు లేదు, టెంకే లేదు, కేవలం రసమే రసం. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీకు మామిడి టెంక ఒక విత్తనం ఇచ్చారు మీకు, అయ్యా ఈ విత్తనం తీసుకోండి, నాటుకోండి, ఎప్పుడైతే మొక్క అవుతుంది, మొక్క వృక్షం అవుతుంది, వృక్షం పెద్దదవుతుంది, అప్పుడు పండును తీసుకొని తినండి అన్నారు మీకు. ఎంత పెద్ద ప్రాసెస్ చూడండి. ఎవరైనా మీకు విత్తనం ఇచ్చారు, మామిడి విత్తనం టెంక, అయ్యా మీరు మామిడికాయలు తినండి. ఎలా స్వామి? ఎలా అంటే అండి బాబు, మీకు విత్తనం ఇచ్చాం కదా, తీసుకోండి తినండి. సరే ప్రయత్నించారు, ఆ విత్తనం తీసుకెళ్ళి భూమిలో నాటారు, రోజు నీళ్ళు పోస్తున్నారు. ఆ విత్తనం కాస్త ఫలవంతమైంది, బీజం అంకురించింది, అంకురం కాస్త మొక్క అయింది. ఈ విధంగా మెల్లమెల్లగా మరి ఈ లోపల ఉంటారు పోతాం, ఎవరు చెప్తాం. ఆ చెట్టు పెద్దదవ్వాలి, మరి పెద్దదైంది మామిడి పండు, అది కూడా తీయగా ఉండాలి, పండాలి, అప్పుడు తీసుకోవాలి. అప్పుడు కూడా ఏంటి, తొక్కు ఉంటుంది, టెంకే ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు మామిడి బాగా పండిన, చిలక కొట్టిన మామిడి పండు రసము ఒక గ్లాసులో తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారు, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? వెంటనే తాగేస్తారు కదా. మరి ఇందులో మరి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, టెంకే లేదు, తొక్కు లేదు, రసమే రసము, వెంటనే తాగేస్తారు, చెయ్యి కూడా కడుక్కోక్కర్లేదు. వేదాలు విత్తనంతో సమానం. ఆ వేదాలను పఠించి వాటి నుంచి సారం తీయాలంటే విత్తనము భూమిలో నాటి నీళ్లు పోసి దాన్ని పెద్దదైన తర్వాత అప్పుడు అది ప్రాసెస్ అన్నమాట. ఒకవేళ శ్రీమద్ భాగవతం మీ చేతిలో పెట్టారంటే బాగా పండిన చిలకొట్టిన మామిడి పండు రసమే ఒక గ్లాసులో తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారు, అది శ్రీమద్ భాగవతం. వెంటనే తాగడమే, ఇంకా రెండో పనే లేదు. పిబంతు రసభాగ్యం రసమాలయం ముహురహో రసికా భూమి భావుక. ఈ భూమిలో జన్మించిన ప్రతి మానవుడు శ్రీమద్ భాగవతం రసాలని తాగండి తాగండి అంటున్నాడు. సరే, నైమిషారణ్యంలో సూత గోస్వామి తీర్థయాత్ర చేస్తూ వచ్చారు. సౌనక ముని బృందం ప్రశ్నించారు. సౌనక ముని ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తున్నారు? స్వామి, అన్ని పురాణాల్లో సారమేంటి, వేదాల సారమేంటి మాకు చెప్పండి. మరి స్వయంగా ఈ ప్రాయణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జన. స్వామి, ఈ కలియుగంలో జన్మించిన ప్రతివాడు కూడా అల్పాయుష్కుడు, ఆయుష్ చాలా చాలా తక్కువ. చూడండి, సత్యయుగంలో లక్షల సంవత్సరాలు బతికేవారు, మరి ఇప్పుడేమైనా బతుకుతున్నారేంటి? త్రేతాయుగంలో మరి వేల సంవత్సరాలు బతికేవారు, ద్వాపర యుగంలో వేల సంవత్సరాలు బతికేవారు, మరి ఇప్పుడు కలియుగంలో అల్పాయుష. ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జన మందాసు మంద మతయో మందభాగ్య ఉపద్రు. మరి ఈ అల్పాయుష్కులో మళ్ళీ మందభాగ్యులు, వారి భాగ్యము మందకిచ్చింది. సుమందమతయ. సుమందమతయ అంటే మందభాగ్యానికి సుమందకి తేడా ఏంటి చెప్పండి? మందభాగ్యం అంటే ఎవరికైతే అసలు భాగ్యమే లేదు, భాగ్యం మందైపోయింది. కనీసము భాగవతము ఈ విషయాలు అసలు పట్టించుకోరు వాళ్ళు. సుమందమతయ అంటే అన్నీ పక్కనే ఉన్నాయి కానీ ఎప్పుడు తొంగి చూడరు.
ఇది సుమందమతయ. ఇంట్లోనే భాగవతం అవుతుంది, ఇంట్లో వాళ్ళు వింటారు. ఇది సుమందమతయ. సరే, ఈ లోపల ఈ కలియుగ జీవులకి ఏంటి, అల్పాయుషులు ఎలాగున్నారు, రోగగ్రస్తులు. చూడండి రోగాలు, ఎన్ని రోగాలు ఉన్నాయి, ఒక్కోటి. వృద్ధాప్యంలో మళ్ళీ ఇంకా రోగాలు ఎక్కువ. చూడండి రోగాలు నెంబర్ 1 నెంబర్ 2 అని కాచుకొని కూర్చుంటాయి. నేను ముందు అని వృద్ధాప్యంలో. కనుక ఈ సమయంలో భగవంతుని ప్రాప్తి ఎలా కలుగుతుంది? సౌనకుడిని ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ అలసత్వము, బద్ధకం. చూడండి మనిషిని సగం తినేసేది బద్ధకం అంటే. బద్ధకం నిజంగా బద్ధకం అనేది మానసికమైన స్థితి. ఒకవేళ నిజానికి బద్ధకస్తులు ఉన్నారా? బద్ధకస్తులు ఉన్నారా? ఎవరు? బద్ధకస్తులు మనమే. బద్ధకస్తులు నిజంగా మనమే. ఎందుకంటే ఈ బద్ధకస్తం అనేది మన శరీరానికి మనమే నేర్పుకుంటాం. నిజానికి పుట్టుకతోటి ఎవరు బద్ధకస్తులు కాదండి, మనం నేర్పుకుంటాం మెల్లమెల్లగా. చూడండి మన యొక్క జీవితంలో మన కళ్ళ ముందు బద్ధకం ఎలా పెరిగిపోతుందో ఒకసారి గమనించండి. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లి తండ్రి, మరి అన్నయ్యలు చెల్లెళ్ళు, వాళ్ళు వీళ్ళు మాత్రం ఒకే కుటుంబంలో ఉంటారు. ఇంత పెద్ద అన్నము కూర ఇవన్నీ ఒకరే. వాళ్ళు పనులు చేసుకుంటారు, పనులు చేస్తారు, ఇంట్లో పనులు చేస్తారు, పిల్లల్ని సముదాయించుకుంటారు. అన్ని పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ జరుగుతున్నాయి ఆ కుటుంబంలో. సరే, మెల్లమెల్లగా కుటుంబాలు అనేది డివైడ్ అయిపోతూ వచ్చాయి. సరే అన్నయ్యకి పెళ్ళి అయిపోతే వెంటనే అన్నయ్య అంటారు, నాన్నగారు నా ఆస్తులు నా పంచులు పంచేసేయండి, తమ్ముడితోటి నాకు అసలు పన్నే పడదు. వాడి పెళ్ళి అయిపోయింది, వాడికి ఇచ్చేదో వాడికి ఇచ్చేయండి, నాకు ఇచ్చేది నాకు ఇచ్చేయండి, సెంటర్లో ఉన్నది నాకు ఇవ్వండి, వెనకున్నది వాడికి ఇచ్చేసి ఏదో విధంగా మొత్తానికి. సరే చూడండి బద్ధకం ఎలా పెరిగిపోతుంది. ఒక భర్త భార్య పిల్లలిద్దరు, ఈ కుటుంబాన్ని కూడా సవరించుకోలేరు. చూడండి బట్టలు ఎన్ని ఉంటాయండి, భర్తవి భార్యవి పిల్లలిద్దరు, బట్టలు ఎన్ని ఉంటాయి, కానీ వాషింగ్ మిషన్ కావాలి. వాషింగ్ మిషన్ లేకుండా అసలు చూడండి వారంలో ఒకసారి ఒకవేళ పాడైపోయిందంటే బట్టలన్నీ అక్కడ పడేసి ఉంటారు. చూడండి బద్ధకం అనేది ఎలా పెరిగిపోతుంది. మొట్టమొదటి ఆరంభంలో వాషింగ్ మిషనే లేదు. అప్పుడు మరి బట్టలు ఉతికేవారు కదా, ఉతికేవారా కాదు? 1 కాదు 2 కాదు, భర్తవి భార్యవి వాళ్ళ అమ్మా నాన్నగారివి అత్తమామ గారివి ఆ పిల్లలు ఈ పిల్లలు అన్నీ వేసేసుకునేవారు. మరి ఒకరే ఉతికేవారు, ఆరేసేవారు, మళ్ళీ తీసుకొచ్చి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కావాలి. అంతెందుకండి, పప్పు ఉడకబెట్టడానికి ప్రెషర్ కుక్కరే కావాలి. మామూలుగా ఉడకదు అది, మామూలుగా పప్పు ఉడకదు. అప్పుడు ఉడికేది, ఇప్పుడు ఉడకదు అసలు. చూడండి బద్ధకం అనేది ఏ విధంగా పెరుగుతుంది. కనీసము జీలకర్ర మిరియాలు కాస్త దంచడానికి ఎవరు దంచుతారండి బాబు, సమయం వృధా. వేసేయండి గ్రైండర్లో, మిక్సీ మహారాజా ఉషా ఏదో ఒకటి ఉంటాయి కదా కంపెనీ, ఆ మిక్సీలో వేసేసేయండి, స్విచ్ వేసేయండి, అయిపోయింది, పౌడర్ అయిపోతుంది. ప్రతిదానికి మిషన్ మీద ఆధారపడటం మొదలుపెట్టాము. ప్రతిదానికి మిషన్ మీద ఆధారపడటం. మరి బద్ధకం అనేది మనం కొని తెచ్చుకున్నాం. నిజానికి సరే ఇంత తెచ్చుకున్నాము, ఆరోగ్యమైన బాగుపడుతుందా? రోజు రోజుకి క్షీణిస్తుంది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ పరిశ్రమలో ఆరోగ్యం బాగుపడేది. ఇంకా ఇప్పుడేంటి, మనం చేసే పనులు మనం ఎలాగో చేయము, ఆ మిషన్ల మీద ఆధారపడ్డాము. మరి మిషన్లు కనిపెట్టినవాడు తెచ్చినవాడు వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్న బాగానే ఉంది. మరి మన పరిస్థితి ఏంటి? ఆరోగ్యం పాడైపోతుంది. సరే ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి మనం ఏం చేస్తాము, మళ్ళీ యోగా అంటూ వాళ్ళకి మళ్ళీ డబ్బులు కడతాం. అయ్యా మా ఆరోగ్యం పాడైపోతుంది, కాస్త ఆసనాలు నేర్పించండి. మరి ఇంట్లో పనులు మానేసి మనం ఆసనాలు పట్టుకుంటాం మళ్ళీ వెళ్ళి. మరి చేతులు ఇలా ఎత్తండి, కాలు ఇలా ఎత్తండి, నీకు అన్ని రోగాలు బాగా అయిపోతాయి. ఉదయం 1 గంట జాగింగ్, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, వాళ్ళు చెప్తూ ఉంటారు. బా యోగాసనాలు వేస్తున్నారు మీరు కూడా, అరే ఇంట్లో పనులు మానేసి యోగాసనం ఏంటంటే బాగు, మీరు కూడా వేస్తున్నారా? మేము వేస్తున్నాం, మాకు బాగుంది, మీరు కూడా వేయండి అని సలహాలు ఇస్తారు పక్కింటి వాళ్ళు కూడా.
మరి ఫలానా కంపెనీ వాళ్ళు యోగాసనం వేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా మెల్లమెల్లగా చూడండి బద్ధకం అనేది మనం నేర్పుకున్నాం. నిజానికి బద్ధకస్తులు ఎవరు లేరండి. మరి మెల్లమెల్లగా మనం అభ్యాసం చేసుకున్నాం మన శరీరానికి. చూడండి ఒక చిన్న కథ, బద్ధకం ఎలా వచ్చింది. ఒక ఊర్లో మహారాజు ఉన్నారు. ఆయన మంత్రులతో అన్నారు ఒక మాట, స్వామి మన రాజ్యంలో బద్ధకస్తులు ఎవరైనా ఉన్నారా ఏంటి? మంత్రులు అన్నారు, ఏమో స్వామి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది బద్ధకస్తులు. ఏమి విషయం ఏంటి? అప్పుడు మహారాజు అన్నారు, అయ్యా ఎంతమంది బద్ధకస్తులు ఉన్నారు, అందరికీ మేము పెన్షన్ ఇస్తాం. నెలకి మా గవర్నమెంటే ఇది, నెలకి 4,000 5,000 వేస్తాం వాళ్ళ అకౌంట్లో. మళ్ళీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అన్నీ ఏర్పాట్లు చేస్తాం బద్ధకస్తులకి. మంచోళ్ళు కాదు బద్ధకస్తులు. ఒకసారి కనుక్కోండి మన రాజ్యంలో ఎంతమంది బద్ధకస్తులు ఉన్నా అందరిని పిలవండి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తాం. పాపం బద్ధకస్తులు ఏ పని చేయలేరు, కనీసం నెలకి పెన్షన్ వేస్తాము, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఇస్తాము, చనిపోయేదాకా మేము పెంచి పోషిస్తాం అన్నారు మహారాజు. మంత్రులు వెంటనే రాజ్యానికి వెళ్ళి మరి ఘోషణ చేశారు, అయ్యా ఎవరైనా బద్ధకస్తులు ఉంటే చెప్పండి, రండి రండి, మహారాజు గారు పెన్షను, ఉండడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది బయలుదేరుతున్నారు, మేము బద్ధకస్తులం స్వామి, మేము బద్ధకస్తులం. ఊరు సగం ఖాళీ అయిపోయింది. అందరూ మంత్రులు అనుకున్నారు, ఏ 5 మందో 10 మందో వస్తారు, సరే వీళ్ళకి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు మంత్రులు. ఎప్పుడైతే మంత్రులు చెప్పారో ఊరు సగం ఖాళీ అయిపోయింది. ఏంటి ఇంతమంది ఉన్నారేంటి మా రాజ్యంలో? తీసుకెళ్లారు మంత్రులు మహారాజు దగ్గరికి. మహారాజు చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంతమంది బద్ధకస్తులు ఉన్నారేంటి మన రాజ్యంలో? ఏమో స్వామి మేము ఊరికే ఒక మాట అన్నాం, బద్ధకస్తులు ఎవరైనా ఉన్నారని. అందరూ వచ్చేసారు. అప్పుడు మహారాజు అన్నారు, అయ్యా స్వామి మన ఖజానా ఉన్నదే కొద్దిగా, నేను అనుకున్నాను 10 మంది వస్తారో అనుకున్నాను, మరి ఇంతమందికి పెంచి పోషించడం నా వల్ల కాదు. ఒకసారి పరీక్ష చేయండి, ఇంతమంది వచ్చారు బద్ధకస్తులు, వాళ్ళని పరీక్షించండి మీరు. మంత్రి తెలివైన ఆయన, సరే సరే ఒకసారి పరీక్షిద్దాం, నిజంగానే బద్ధకస్తులు కాదు. మా అత్తని అందరినీ బద్ధకస్తులను అందరినీ తీసుకొచ్చారు, ఒక పెద్ద హాల్లో వేసేసారు. అయ్యా బద్ధకస్తులు, స్వామి నేను కూడా బద్ధకస్తుని, అయితే రండి కూర్చోండి ఇక్కడ, అందరూ రండి కూర్చోండి. చుట్టూ తలుపులు వేసేసారు, మరి చుట్టూ నిప్పంటిచ్చేశారు. చుట్టూ నిప్పంటిచ్చేస్తారు. ఎప్పుడైతే చుట్టూ నిప్పంటిచ్చేశారో జనాలు పరిగెత్తడం మొదలుపెట్టారు, తలుపులు ద్వారాలు అన్నీ పగలగొట్టుకొని పరిగెత్తడం. మరి బద్ధకస్తులు అంటున్నారు ఏంటి ఇంత? నిజంగా ఊరికే పేరుకు బద్ధకస్తులు ఏంటి? స్వామి చుట్టూ నిప్పంటించారు, ఎవరుంటారు ఇక్కడ? భలేవారు, మా ప్రాణాలు మేము కాపాడుకుంటాం, ఇంటి దగ్గర ఉండి ఏదో పని చేసుకొని బతుకుతాం, మీ దగ్గర ఉండి న్యాయం అని చెప్పి వీళ్ళంతా తలుపులు ద్వారాలు అన్నీ పాల్గొట్టుకొని బయట పరిగెత్తుతున్నారు. మాకెక్కర్లేదు స్వామి మీ పెన్షన్, మేము పరిగెత్తున్నాం. చివరికి మిగిలారు 3. చూడండి 3 మిగిలారు. 3లో ఒకడు అంటున్నాడు, అరే రే అందరూ వెళ్ళిపోయారు, చివరికి మనం 3మే మిగిలాము, మరి నిప్పు వచ్చేస్తుంది అని మొట్టమొదటి వాడు అన్నాడు. రెండో వాడు అన్నాడు, నిప్పు అక్కడెక్కడో ఉంది కదా, రాణి చూద్దాం, అక్కడెక్కడో అంటించారు, మన దాకా వస్తే అప్పుడు ప్రయత్నిద్దాం లేవడానికి అని రెండో వాడు అన్నాడు. సరే మొట్టమొదటి వాడు చూశాడు, మరి స్వామి నిప్పు రావడానికి సమయం పడుతుందా ఏంటి, వచ్చిందంటే ఇంకెక్కడ వెళ్తాము అని చెప్పి మొదటివాడు మెల్లగా లేస్తున్నాడు. నిజంగా వాడు కొద్దిగా బద్దకొస్తాడే, మరి వాడు కూడా మెల్లగా లేస్తున్నాడు, ఏదో విధంగా వస్తుంది నిప్పు అని చెప్పి మెల్లగా లేచాడు. మెల్లగా అడుగు మీద అడుగు వేసుకుంటూ వాడు మెల్లగా జారుకున్నాడు. రెండో వాడు చూశారు, కాస్త వేడి తగులుతున్నట్టుంది, అయితే నిప్పు వచ్చినట్లే అని చెప్పి రెండో వాడు చెప్తున్నాడు మూడోవాడికి, అరే రే నిప్పు వచ్చేస్తుంది, వేడి తగులుతుంది అని. మూడోవాడు అంటున్నాడు, రాణి దగ్గరికి రాణి, సిగరెట్టు బీరీడి కూడా కాల్చుకోవచ్చు కదా దగ్గరికి వస్తే, దాకా ఎందుకు వెళ్తాం మనం, నిప్పు దాకా సిగరెట్ బీడీ కాల్చుకోవాలంటే నిప్పు దాకా వెళ్ళాలి, నిప్పే రాణి, సిగరెట్ బీడీ కాల్చుకోవచ్చు. అప్పుడు మంత్రి ఘోషణ చేశాడు, వీడొక్కడే బద్ధకస్తుడు, మొత్తం రాజ్యంలో ఒక్కడు బద్ధకస్తుడు. స్వామి ఆ పెన్షన్ ఏదో ఇస్తామన్నారు కదా, వీడికి ఇచ్చేయండి పాపం. అప్పుడు ఘోషించారు,
ఒక్కడున్నారు స్వామి మన రాజ్యంలో బద్దకస్తుడు, కనీసం బీడీ సిగరెట్ కాల్చుకోవడానికి కూడా నిప్పు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు పాపం, రాని అని. సో నిజానికి బద్దకస్తులు మనం నేర్పుకున్నాం మన శరీరానికి, నిజానికి బద్దకస్తులు ఎవరు లేరు. ఇక్కడ సౌనకుని అంటున్నారు నిజానికి కలియుగంలో అల్పాయుషులు, రోగగ్రస్తులు, బద్దకస్తులు. మరి వీరికి భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుంది? స్వయంగా భగవంతుడు కృష్ణావతారం ఎందుకు తీసుకున్నారు, రామావతారం ఎందుకు తీసుకున్నారు, ఎన్ని అవతారాలు ఉన్నాయి, మరి ఏ అవతారంలో ఏమేమి లీల చేశారు భగవంతుడు? ఈ భయంకరమైన సంసారం నుండి బయటపడటం ఎలాగా? చూడండి, ప్రశ్నలు వేస్తున్నారు సౌనకుముని, సూత గోస్వామి, ఈ ప్రశ్నలు అన్నీ వేస్తున్నారు. భగవంతుడు ఎవరు, ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఏమేమి అవతారంలో ఏమేమి చేశారు స్వామి, మరి భయంకరమైన సంసార సాగరం నుండి బయటపడటం ఎలాగా? మరి ఎవరి గురించి వింటే ఈ సంసార సాగరం నుండి బయటపడవచ్చు, ఎవరి నామాలు జపించారు అంటూ ప్రశ్న వేశారు. వెంటనే 2వ అధ్యాయంలో భక్తి మహాత్మ్యం చెప్తున్నారు స్వామి. భగవంతుని భక్తి చేయడమే సర్వోత్తమైన స్థితి. మరి భక్తి అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది పుంసార్పిత భక్తిచ్చే నవలక్షణ. 9 లక్షణాలతో కలిగిందే భక్తి. భక్తి అంటే ఏంటంటే 9 లక్షణాలతో. ముఖ్యంగా మొట్టమొదటి ఏంటి? శ్రవణం. మొట్టమొదటి వినాలండి భగవంతుడి లీల గురించి, ఆయన మహిమ గురించి, ఆయన మహాత్మ్యం గురించి వినాలి వినాలి వినాలి, జీవితాంతం వినాలి. అందుకే శ్రవణం. మరి విన్నదేం చేస్తారు? కీర్తనం. భగవంతుడి గురించి విన్నారు, ఆయన కళ్యాణ గుణాల గురించి విన్నారు, శ్రవణం, కీర్తనం. మరి శ్రవణం అయిపోయింది, కీర్తనం అయిపోయింది, తర్వాత మననం, స్మరణం, మననం. మరి విన్నదే స్మరిస్తారు, మరి ఎవరినైతే కీర్తించారో వాడినే స్మరిస్తారు. ఈ 2 చేశారంటే స్మరణం ఆటోమేటిక్ అయిపోతుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది పుంచార్పిత భక్తేచ్ఛ నవలక్షణాన్ని. 9 లక్షణాలతో కూడిందే భక్తి. సరే స్వామి 9 చేయొచ్చా? మీ ఓపిక 9 చేయొచ్చు. స్వామి 9లో 5 చేయొచ్చా? చేయొచ్చు. 9లో 2 చేయొచ్చా? 2 చేయొచ్చు. స్వామి 9లో 1, ఒకటైనా గట్టిగా పట్టుకోండి. 9లో కనీసం ఒకటైనా గట్టిగా నిష్ఠాపరంగా పట్టుకుంటే భగవంతుని ప్రాప్తి. స్వామి మేము వింటాము, స్వామి గురించి వింటాం 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 వింటాం, మేము ఇంకే 2వ పనే లేదు మాకు భగవత్ ప్రాప్తి. పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? ఆయన 7 రోజులు కూర్చొని విన్నారు అంతే. మరి సుఖదేవ్ గోస్వామి ఏం చేశారు? కూర్చొని చెప్పారు అంతే, కీర్తనం చేశారు. మరి ప్రహ్లాదుడు ఏం చేశారు? స్మరించారు స్వామి. ఎందుకంటే రాక్షసుడు, హిరణ్యకశిపుడు తండ్రి రాక్షసుడు, ఆయన ముందు హరే కృష్ణ హరే రామ అంటే ఊరుకుంటాడేంటి? అందుకే ప్రహ్లాదుడు స్మరించాడు స్వామి. 24 గంటలు స్మరించాడు ప్రహ్లాదు. మరి పాదసేవనం చేశారు లక్ష్మీదేవి స్వయం. అర్చనం చేశారు పృథు మహారాజు, వందనం చేశారు అక్రూరుడు. ఇలా ఆత్మసమర్పణ ఎవరు చేశారు? బలి మహారాజు. వామన భగవంతుడు వచ్చినప్పుడు మొత్తం 3 అడుగులు, మొత్తం 2 అడుగుల్లో ఆక్రమించేశారు. ఇంకా 1 అడుగు ఉంది, ఎక్కడ పెట్టమంటావు? సరే స్వామి ఆ 1 అడుగు నా తలమే పెట్టేసి అని చెప్పి బలి మహారాజు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇలా భక్తి చేయడమే సర్వోత్తమము అని చెప్పి భగవద్భక్తి గురించి చెప్పారు. అవతారాల గురించి అంటే చూడండి, అవతారాలు అసంఖ్యేయం. అవతారాలు ఎవరు కౌంట్ చేయలేరు. అందులో కొన్ని ముఖ్యమైనవి, ప్రధానమైన అవతారాల గురించి చెప్పుకుంటారు. మరి ప్రతి క్షణము అవతారాలు అవుతూనే ఉంటాయి. ఏదో ఒక బ్రహ్మాండంలో అవతారాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ముఖ్యమైనవి. మొట్టమొదటి చూడండి, ఏతన్నానవతారాన్ని నిదానం బీజమవ్యం యస్యాం శయన సృజ్యతే దేవతిర్యా స ఏవ ప్రథమం దేవ కౌమారం సర్గమసం. మొట్టమొదటి అవతారము చతుస్సనాతన అవతారం, భగవంతుని అవతారం. మొట్టమొదటి అవతారం చతుస్సనాతనుడు, సనక సనత్ సనత్ కుమార్. ఈ 4 కుమారులు ఈ భగవంతుని అవతారం అండి. మరి 2వ అవతారము రసాతలం గతః ద్వితీయంతో భవాయస్య రసాతలం గహిమహిం ఉద్ధరిష్యందు వరాహ అవతారం.
భూమిని ఉద్ధరించారు స్వామి, హిరణ్యాక్షుడిని సంహరించారు, వరాహ అవతారం. ఇది రెండో అవతారం. తృతీయం ఋషి సర్గం, మూడో అవతారం స్వయంగా నారదుడు. భగవంతుడి యొక్క మనసు అవతారమే నారదుడు అంటే. నారదుడు అంటే ఇంకెవరు అనుకోకండి, స్వయంగా భగవంతుని అవతారమే నారదుడు. అప్పుడప్పుడు చూడండి, అమ్మో నారదుడు వచ్చేసాడు అంటారా లేదా? ఎవరైనా అక్కడ విషయాలు ఇక్కడికి, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పేస్తే అమ్మో నారదుడు వచ్చేసాడు. నిజానికి నారదుడు గొప్ప భక్తుడు అండి. మరి అంత గొప్ప భక్తుడు పేరు ఎవరికైనా ఇచ్చారంటే గొప్ప విషయం. మరి నాలుగో అవతారము నరనారాయణుడు. నర భగవానుడు, నారాయణ భగవానుడు బద్రికాశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. ఇది నాలుగో అవతారం. పంచమ కపిలో నామ, ఐదో అవతారము కపిల భగవానుడు, ఎవరైతే దేవహూతి మాతాకి జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇది పంచమ స్కందంలో మనకు వస్తుంది. షష్ఠే అత్రేయరత్వం ప్రాప్తో అనసూయ, ఆరో అవతారము దత్తాత్రేయుడు. తతసప్తమ ఆకూత్యాం రుచేర్ యజ్ఞో యజ్ఞచత, ఏడో అవతారము యజ్ఞపతి. ఆకూత్యాం రుచేర్ యజ్ఞోభ్యజాయతే, యజ్ఞపతి యజ్ఞుడే. స్వయంగా యజ్ఞాలకి కర్త ఎవరు? భగవంతుడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం, అన్ని యజ్ఞాలకి ఫలాన్ని ప్రదానం చేసేదే ఆయనే, చివరికి మనం సమర్పించేది కూడా ఆయనకే. యజ్ఞపతి సప్తమ అవతారం యజ్ఞపతి, యజ్ఞుడిగా జన్మించాడు. అష్టమే మేరు దేవ్యాంతు నాభేర్జాత ఉరుక్రమ, మరి వృషభదేవుడు అవతారము అష్టమము. మరి తొమ్మిదో అవతారము పృథు మహారాజ్, పదో అవతారము మత్స్యావతారం. మరి 11వ అవతారము ఏకాదశ్యాం, మరి స్వయంగా కమట రూపం అంటే తాబేలు రూపంలో కూర్మ అవతారం. మరి 12వ అవతారము ధన్వంతరి భగవంతుడు, స్వయంగా అమృత కలశంతో బయటకు వచ్చారు. 13వ అవతారము మోహిని అవతారం. 14వ అవతారము నృసింహ అవతారం. పంచదశం వామనకం, 15వ అవతారం వామన భగవంతుడు. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రువో నుపాన్ త్రిశప్త కృత్వా, మరి 17వ అవతారము స్వయంగా పరశురాముడు. మరి 18వ అవతారము స్వయంగా వేదవ్యాసుడు, సత్యవతి పరాశరులకు జన్మించిన వారు వేదవ్యాసుడు. ఇక 19వ అవతారం నరదేవత్వ మాపన్న సురకార్య చికీర్షయం సముద్ర నిగ్రహం. మరి 19వ అవతారము స్వయంగా శ్రీరామచంద్రుడు వారు. మరి 20, 21 బలరాముడు కృష్ణుడు అవతారంలో గణించారు. నిజానికి కృష్ణుడు అవతారం కాదు, అవతారి. మరి రకరకాల ఏతే చాంస కళ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. చూడండి, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ఆయన నుండి ఇన్ని అవతారాలు వచ్చాయి. ఆయనకి మూలం అంటూ ఎవరు లేరు, అన్నిటికీ మూలమే ఆయన. అందుకే కృష్ణుడి కోసం ప్రత్యేకంగా ఒక శ్లోకంలో చెప్తున్నారు, ఏతే చాంస కళ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయంగా భగవంతుడు కృష్ణుడు, ఆయన నుండే సర్వం, ఆయన నుండే విష్ణువు అవతారాలు, ఆయన నుండే నారాయణుడు, ఆయన నుండే సర్వం వచ్చింది. ఇలా అవతారాల గురించి చెప్పారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మశంభితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. ఇది భాగవతం పేరుతోటి ఈ అవతారాల గురించి చెప్పబడింది. మరి వ్యాసుడు 17 పురాణాలు రాసిన తర్వాత కూడా చించుడైపోయాడు. అరేరే, కలియుగంలో బద్దగస్తులు కదా, వారి కోసం నేను ఏదైనా చేయాలి అని చెప్పి అప్పుడు నారదముని వచ్చి, అయ్యా మీరు భాగవతం రాయండి స్వామి, భాగవతం రాయలేదు ఇప్పటి వరకు మీరు అని అన్నారు. సరే చూడండి, స్వయంగా నారదముని తన పూర్వజన్మ గురించి చెప్తున్నారు. నారదముని అంటున్నారు వ్యాసదేవునితోటి, స్వామి పూర్వజన్మ నా గురించి చెప్తున్నాను వినండి. పూర్వజన్మలో నేను ఒక దాసి పుత్రుణ్ణి. మా అమ్మగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెళ్ళి పనిచేసేది, రోజు వెళ్ళి. మా నాన్నగారు చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. మా అమ్మగారు కాయా కష్టం చేసుకొని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పనిచేశారు.
నేను 5 సంవత్సరాల పిల్లవాడిని. ఒకసారి ఆ ఊరికి కొంతమంది సాధువులు వచ్చారు, మహాత్ములు వచ్చారు. వచ్చి ఏ బ్రాహ్మణ కుటుంబంలో అయితే మా అమ్మగారు పనిచేస్తున్నారు అక్కడికి వచ్చి వాళ్ళు అడిగారు, అయ్యా అయ్యా ఈ ఎదురుగా ఆ చెట్టు ఉంది, ఆ అరుగు ఉంది, అక్కడ కూర్చుంటాము. ఒక 4 నెలలు మేము ఇక్కడే ఉంటాము. ఈ వర్షాకాలం ఈ 4 నెలల తర్వాత మేము తీర్థయాత్రకు వెళ్ళిపోతాము. మేము ఇక్కడ ఉండొచ్చా? అప్పుడు ఏ ఇంట్లో అయితే మా అమ్మగారు పనిచేస్తున్నారు ఆ బ్రాహ్మణులు అన్నారు, అయ్యా తప్పకుండా ఉండండి, మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మా పని ఆవిడ ఉన్నారు, మీకు ఏర్పాటు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు అని బ్రాహ్మణులు అన్నారు. మా అమ్మగారు ఏం చేసేవారు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేవారు. వాళ్ళకి బియ్యం కావాలా, పప్పు కావాలి, ఏం కావాలి అని. నేను మా అమ్మగారితో కూడా వెళ్ళేవాడిని. మరి ఆ సాధు పురుషుడు చిన్నపిల్లవాడిని చూసి నన్ను దగ్గరికి పిలిచారు. అరే రే నీ పేరేంటి చెప్పు. చిన్నపిల్లవాడి, ఆడుకోవడానికి వెళ్ళవా ఏంటి? లేదు నేను వెళ్ళాను. చిన్నపిల్లవాడిని అయినా నేను ఆడుకోవడానికి వెళ్ళేవాడిని కాదు. నారదుడు అంటున్నాడు, ఆడుకునేవాడిని కాదు, సాధువుల దగ్గరే వెళ్ళి కూర్చునేవాడిని. వాళ్ళు ఏం చెప్తుంటే వినేవాడిని. వాళ్ళు వచ్చే ముందుగా నేను ఆసనాలు వేసేవాడిని. స్వామి రండి కూర్చోండి. వాళ్ళకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాడిని. వాళ్ళు భుజించిన తర్వాత వాళ్ళకి ప్రణామం చేసి, స్వామి స్వామి మీ భుజించిన తర్వాత ఉచ్చిష్టం కొద్దిగా ఉంది, నేను తీసుకోవచ్చా? వాళ్ళు నా మీద దయతలచి తీసుకోవచ్చు, పిల్లవాడు చిన్నపిల్లవాడికి పర్వాలేదు తీసుకోండి. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అన్నీ వినేవాడిని. ఈ విధంగా 4 నెలల పాటు వాళ్ళ సాంగత్యం నాకు లభించింది. 4 చాతుర్మాస వ్రతం తర్వాత వాళ్ళు సాధువులు వెళ్ళిపోతున్నారు. నేను చిన్నపిల్లవాడిని, 5 సంవత్సరాల పిల్లవాడిని, నేను కూడా వాళ్ళతో వెళ్తున్నాను. అప్పుడు వాళ్ళు తిరిగి చూశారు, అరే చిన్నపిల్లవాడి నువ్వెక్కడికి మాతో? మరి నేనన్నాను, స్వామి 4 నెలల పాటు మీతోటి సాంగత్యం చేశాను, మరి నేను ఇక్కడేం చేస్తాను, మీతో పాటు వస్తాను నేను. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అమ్మను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? చిన్నపిల్లవాడి 5 సంవత్సరాల పిల్లవాడి మాతో వచ్చి నువ్వేం చేస్తావు? లేదు స్వామి మీతోటే వస్తాను. అప్పుడు వాళ్ళు దయతలిచి మంత్ర ఉపదేశం చేశారు. వాళ్ళు చెప్పారు వెళ్ళేటప్పుడు, అయ్యా ఈ మంత్రాన్ని నువ్వు తీసుకో, చెప్పని చేస్తూ ఉండు. ఎప్పటి వరకు? మీ తల్లి ఉన్నంత వరకు. మీ తల్లిగారు పోయిన తర్వాత నువ్వు ఆశ్రమాలు తీర్థయాత్రలు అని చేసుకోవచ్చు. మీ తల్లి ఉన్నంత వరకు కనిపెట్టుకొని కూర్చో అని చెప్పేళ్ళారు. నేను రోజు జపం చేసుకుంటూ మనసులో అనుకునేవాడు, మా తల్లి ఎప్పుడు పోతుందా, మా తల్లి ఎప్పుడు పోతుంది. నేను ఒకసారి సమయం వచ్చింది, మంచి సమయం వచ్చింది. తెల్లవారుజామునే మా అమ్మగారు ఆవు పాలు తీయడానికి తెల్లవారుజామునే వెళ్తున్నారు. పొరపాటున కాలు పాము మీద వేసింది. దారిలో ఉంది పాము వెంటనే మరి కాలేస్తే ఊరుకుంటున్నాయి, కాటేసింది. అప్పటికప్పుడు ప్రాణం పోయింది. ఊళ్ళో జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. నిజంగా నాకు ఆనందం కలిగింది. కానీ జనాల కోసం నేను కూడా ఏడవడం మొదలుపెట్టాను. మరి ఆనందంగా ఉందంటే అందరు తిడతారు నన్ను. మరి వాళ్ళ ఎదురుగా నేను కూడా కాస్త ఏడ్చాను. మనసులో ఆనందం, ఎందుకంటే ఒక బాధ్యత అనేది ఉండేది ఇప్పటివరకు, ఇప్పుడు బాధ్యత లేదు, ఇంకా మంచిదైంది. ఆ క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని హృదయంలో ధరించి బయలుదేరాను తీర్థయాత్ర. అడవిలో వెళ్ళాను. ఒక నది ప్రవహిస్తుంది, చక్కగా నీళ్ళు తాగాను. ఆ చెట్టు కింద కూర్చున్నాను. వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తున్నాను. హఠాత్తుగా ఒకరోజు స్వయంగా భగవంతుడు వచ్చి దర్శనం ఇచ్చాడు. అలా కనిపించాడు. ఎలా కనిపించాడు? మెరుపు ఎలా ఎంతసేపు ఉంటుంది? మెరుపు అలా వచ్చి అలా ఉంటుంది. మెరుపు ఎక్కువసేపు ఉంటుందా? అలాగే భగవంతుడు అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన వ్యాకుల చిత్తమై కళ్ళు తెరిచి, స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు స్వామి ఆకాశవాణి వినిపించింది, అరే నీకు భక్తిలో రుచి కలగడానికి కాస్త అలా వచ్చి అలా వెళ్ళిపోయాను. నేను ఈ భక్తిలో ముందుకు తీసుకెళ్ళడానికే నేను కాస్త కనిపించాను. నువ్వు వచ్చే జన్మలో నారదునిగా జన్మిస్తావు, బ్రహ్మ కుమారుడిగా జన్మిస్తావు, నువ్వు భక్తి చేస్తావు, భక్తి ప్రచారం చేస్తావు నువ్వు అని చెప్పి నా చేతుల్లో వీణ పెట్టారు స్వామి. ఆ వీణ పట్టుకొని నేను ముల్లోకాల్లో వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా, ఏం అక్కర్లేదు, ఏ లోకానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆకాశ మార్గం గుండా వెళ్ళొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడ. మరి నారాయణ అంటూ నేను ప్రచారం చేస్తున్నాను అని చెప్పి నారదుడు చెప్పారు. చూడండి,
4 నెలల పాటు 5 సంవత్సరాల పిల్లవాడిని వారి సాంగత్యంలోనే నేను ఇంత నేర్చుకున్నాను. అలాంటప్పుడు మీరు భాగవతం గురించి రాయండి, భగవంతుడి లీలల గురించి, సాధు సాంగత్యం గురించి రాయండి. మరి వచ్చే కలియుగంలో జీవులు కూడా మంచి లాభాన్ని పొందుతారు, వారికి కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి నారదుడు వ్యాసదేవుడికి ఉపదేశం చేశారు. మరి ఈ పూర్వజన్మ వృత్తాంతం అన్నీ విన్నారు. విన్న తర్వాత భాగవతాన్ని ఆరంభించారు వేదవ్యాసుడు. నిజానికి చూడండి, కురుక్షేత్ర యుద్ధం పరిసమాప్తం అయిపోయింది. కురుక్షేత్ర యుద్ధము పరిసమాప్తం అయిపోయింది. పాండవులకి విజయం పొందారు భగవంతుడి కృప వల్ల. కానీ ఒక వ్యక్తి మిగిలాడు. ఎవరు? దుర్యోధనుడు. ఇంకా చావలేదు. దుర్యోధనుడు యుద్ధ భూమిలో పడున్నాడు, ఇంకా చావలేదు. అందరూ పోయారండి. ఆ క్షణంలో భగవంతుని యొక్క మార్గదర్శకత్వంలో భీముడు ఏం చేశాడు? ఒకటి ఇచ్చాడు గద్దతో. ఇక సగం ప్రాణం పోయింది, ఇంకా ఉంది ప్రాణం. అందరు పోయిన తర్వాత నీళ్ళలో వెళ్ళి దాక్కున్నాడు. పిలిస్తే వచ్చాడు. గదా యుద్ధం, భయంకరమైన యుద్ధం జరిగింది భీముడికి దుర్యోధనుడికి. చివరికి భగవంతుడు మార్గదర్శకత్వంలో దుర్యోధనుడి ప్రాణం సగం పోయింది. అక్కడ పడున్నాడు. పాండవులు కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోయారు. అరే సగం ప్రాణం పోయింది, సగం ఉంది, ఇంకెంతసేపు ఉంటాడు, పదండి వెళ్దాం. సగం ప్రాణంతో కొట్టుకుంటున్న దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు అశ్వత్థాముడు. అశ్వత్థాముడు అన్నాడు, స్వామి, నన్ను సేనాధిపతి చేసుంటే మీకు ఈ గతి పట్టేదా ఏంటి? భీష్ముడిని చేశారు, కర్ణుడిని చేశారు, వాణ్ణి చేశారు, వీడిని చేశారు, నన్ను ఎప్పుడేం చేశారా సేనాధిపతిని? ఇప్పుడు కూడా సమయం ఉంది, నేనున్నాను మీకు, నేను వెళ్తాను, పాండవుల్ని చంపేస్తాను మీరు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, నిజంగా నువ్వే మంచి వ్యక్తివి, ఇంతమంది వ్యక్తులను చూశాను, నిజమైన మంచి వ్యక్తివి నువ్వే, వెళ్ళు, పాండవులు తలకాయలు తీసుకురా నా దగ్గరికి, నేను బ్రతికానంటే సగం రాజ్యం నీకే, ఒకవేళ నేను పోయానంటే మొత్తం రాజ్యం నీకే అని సగం ప్రాణంతో కొట్టుకుంటున్న దుర్యోధనుడు పంపించాడు అశ్వత్థామను పాండవుల దగ్గర. మరి కృష్ణుడు ఏం చేశాడు? పాండవులతో అన్నాడు, అరే ఈరోజు మనం విజయం పొందాం కదా, విజయం పొందిన రోజు మహారాజు ఇంట్లో ఉండకూడదు, అడవికి వెళ్ళిపోవడం అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు? పాండవుల్ని అడవికి తీసుకెళ్ళిపోయాడు రాత్రి. పాండవుల ప్లేస్లో పాండవుల కుమారులు పడుకొని ఉన్నారు. మరి వెళ్తూ శివుడిని పెట్టారు ద్వారం దగ్గర. అయ్యా కాస్త చూడండి, మేము వెళ్తున్నాం. మరి అశ్వత్థామ వెళ్తున్నారు లోపలికి. మరి అశ్వత్థామ ప్రేరణ పొందారు కాకి ద్వారా. ఇలా కాకి పడుకున్న పక్షుల్ని కొట్టి తినేస్తుంది. అలాగే మరి అశ్వత్థామ లోపలికి వెళ్తున్నారు. శివుడు ద్వారం దగ్గర ఉన్నారు. ఓ ఎక్కడికి? స్వామి, పాండవులు చంపడానికి వెళ్తున్నాను. లేదు, కృష్ణుడు నన్ను ఇక్కడ నిలబెట్టారు, మరి ఇక్కడ వాచ్మెన్ నేనే, లోపలికి వెళ్ళడానికి కుదరదు. అప్పుడు అశ్వత్థామ కాస్త స్తుతించారు శివుణ్ణి. ఇంకా ఈయన ఐస్ అయిపోయారు. ఏం కావాలి నీకు? చంపుతావా? అయితే ఖడ్గం కూడా తీసుకెళ్ళిపోను అని చెప్పి ఖడ్గం కూడా ఇచ్చేస్తారు శివుడు. వెళ్ళిపోయారు. ఆ నిద్రమత్తులో, ఆ చీకట్లో పాండవులు అనుకొని చెప్పి పంచపాండవులు తలకాయలు నరుక్కొని తీసుకెళ్ళిపోయారు. దుర్యోధనుడు అన్నాడు, పాండవులు చంపేశావా? నేను ఒక్కడినే చంపేశాను, ఇంతమంది చేయలేని పని నువ్వు చేశావు. సరే, భీముడు తలకాయ చూపిస్తే చాలు, నాకు విశ్వాసం కలుగుతుంది. ఇంకేమో చిన్నప్పటి నుంచి వాడంటే నాకు పడదు, వాడే నాకు శత్రువు. అప్పుడు భీముడు కుమారుడు తలకాయ తీశాడు. చూసేసరికి ఇలా పట్టుకునేసరికి మెత్తగా అయిపోయింది. అరేరే, ఎంత ఘోరమైన పని చేశావు. పాండవులు కాదు, పాండవుల కుమారులు తలకాయలు వీళ్ళు, మా వంశాన్ని సర్వనాశనం చేసేవారు కదా, ఇంకెవరున్నారు అని ఆ పాండవులు తలకాయ వచ్చారన్న సుఖంతో, ఆనందంతో, మా వంశాన్ని సర్వనాశనం చేసావన్న దుఃఖంతో దుర్యోధనుడు శరీరం వదిలేశాడు, ప్రాణం వదిలేశాడు. అశ్వత్థామ అంతటితో ఊరుకున్నాడేంటి? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. పాపం ద్రౌపది చూసింది, 5 మంది పాండవుల యొక్క తలకాయలను నరికేసి పడున్నారు. ఉదయం చూసేసరికి పడున్నారు. పాండవులు వచ్చారు, గోల అందరూ ఏడవడం మొదలుపెట్టారు.
అర్జునుడు భయంకరమైన కోపం వచ్చేసింది భీముడికి. ఎవరు ఈ పని చేస్తారు? తెలిసిపోయింది. అశ్వత్థాముడు తలకాయలు నరికేసి వెళ్ళిపోయాడు. వెంటనే కృష్ణార్జునులు అశ్వత్థామ వెంటబడ్డాడు. మరి ప్రాణభయంతో అశ్వత్థాముడు ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మరి కృష్ణుడు అన్నాడు, అరే వాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించు. మరి బ్రహ్మాస్త్రానికి విరుగుడు బ్రహ్మాస్త్రం. మరి కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. మరి అర్జునుడికి వాపస్ తీసుకోవడం తెలుసు, తిరిగి తీసుకోవడం తెలుసు. చూడండి, ద్రోణాచార్యుడు అందరికీ గురువు. ద్రోణాచార్యుడు తన సొంత కుమారుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం నేర్పాడు, కానీ తిరిగి తీసుకోవడం నేర్పలేదు. కనీసం ప్రయోగించకుండా ఉండగలడని నేర్పలేదు. కానీ అవసరం వచ్చి పంపించేశాడు. మరి అర్జునుడికి అన్నీ నేర్పించారు ద్రోణాచార్యుడు. అశ్వత్థాముడు ఏం చేశాడు? బ్రహ్మాస్త్రం వదిలాడు, కానీ తిరిగి తీసుకోవడం వాడికి తెలియదు కదా. ఎప్పుడైతే అర్జునుడు మళ్ళీ బ్రహ్మాస్త్రం వదిలారో ఈసారి ఏం చేశాడు? అశ్వత్థాముడు రూటు మార్చాడు. మరి ఈసారి రూట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉత్తర గర్భం మీదకి. ఉత్తర అభిమన్యుడి యొక్క భార్య, అర్జునుడి యొక్క కోడలు ఉత్తర. అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పోయారు. మరి ఆయన పోయేటప్పుడు సంతాన బీజము గర్భవతి ఉత్తర. ఆ గర్భంలో ఉన్నారు పరీక్షిత్ మహారాజ్. 5 పాండవులు ఎదురుగా ఉన్నారు, కానీ ఉత్తర భగవంతుడు శరణ పొందింది. స్వామి మీరే రక్షించండి. 5 పంచపాండవులు ఉన్నారు, అయినా కూడా అప్పుడు స్వయంగా భగవంతుడు దయతలిచి ఉత్తర గర్భంలోకి అంగుష్టం ఇంత పరిమాణంలో లోపలికి ప్రవేశించి గర్భాన్ని రక్షించాడు. లోపలున్న శిశువు పరీక్షగా చూస్తుంది, నన్ను గర్భంలో రక్షించిన వారు ఎవరు అని బయటకు వచ్చిన తర్వాత కూడా వెతుకుతున్నాడు పరీక్షితుడు. నన్ను గర్భంలో రక్షించింది ఎవరు? ఈయన కాదా? ఈయన కాదా? అందుకే ఆయన పేరు పరీక్షితుడు అని పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలోనే భగవంతుని దర్శించారంటే ఎంత భాగవతోత్తమం. అందుకే ఆయనకి భాగవతం వినడానికి లభించింది. ఇలా మెల్లగా పరీక్షిత్ మహారాజ్ జన్మించారు. పాండవులు పరీక్షిత్ మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి వారు మహాప్రస్థానము భగవంతుని వైకుంఠ ధామానికి వెళ్తున్నారు. ఈ లోపల కుంతీదేవి భగవంతుడు స్తుతించింది. అద్భుతం అండి, చూడండి. ఉత్తర గర్భాన్ని రక్షించిన తర్వాత కుంతీదేవి ఒక 27 శ్లోకాలతోటి స్తుతించింది. నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం, అందులో ఒక శ్లోకం ఒకసారి ఈ శ్లోకం చెప్పుకోండి మనం ఈ రోజుకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. 18,000 శ్లోకాల్లో ఇదొక శ్లోకము. ఎంత సరళమైన శ్లోకం. స్వయంగా కుంతి భగవంతుని స్తుతించింది. భగవంతుడు ఎప్పుడైతే రాజ్యం పాండవులకు ఇచ్చేసి ద్వారక వెళ్తున్నారు, ఆ సమయంలో కుంతీదేవి స్తుతించింది భగవంతుడు. ఈ స్తుతి గురించి మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాం మనం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి భాగవతం. కనుక జీవితంలో కనీసం ఈ ఒక్క శ్లోకం శ్లోకంబా శ్లోకపాదంబా, ఒక శ్లోకం కాదండి, సగం శ్లోకం, సగం కాదు, సగంలో మళ్ళీ సగం అయినా స్మరించినా కూడా 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. చూడండి, ఒక శ్లోకం, ఈ శ్లోకం, దాంట్లో సగము కృష్ణాయ వాసుదేవాయ, మళ్ళీ దాంట్లో సగము గోవిందాయ నమో నమః. కనీసం గోవిందాయ నమో నమః అని రోజుకి 4 సార్లు అనుకున్నా కూడా భగవంతుని ప్రాప్తి. సరే, ఈ రోజుకి మనం మళ్ళీ రేపు స్తుతితోటి ఆరంభిస్తాం. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, ఇలా అన్ని స్కందాలు మనం చెప్పుకుంటాం.
దశమస్కందం పెద్దదండి, 90 అధ్యాయాలు ఉన్నాయి దశమస్కందంలో. కేవలం కృష్ణుడి లీలలు ఉన్నాయి దశమస్కందంలో. అవి కాస్త విపులంగా చెప్పుకుంటాం. హరే కృష్ణ.